హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈ వీడియోలో మనం సింపుల్ హార్మోనిక్ మోషన్కి సంబంధించిన క్రాష్ కోర్స్ చూద్దాం. ఓకే, సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి ఫస్ట్ అది చూద్దాం. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ పెట్టాము. ఒక మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే చూడమ్మా, మోషన్ మస్ట్ బి పీరియాడిక్. ఓకే, పార్టికల్ మస్ట్ మూవ్ టు అండ్ ఫ్రో అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ కాల్డ్ మీన్ పొజిషన్. మోషన్ పీరియాడిక్గా ఉండాలి. ఓకే, సో దీన్ని మీన్ పొజిషన్ అనుకుందాం. మోషన్ టు అండ్ ఫ్రో మోషన్ చేయాలమ్మా, అది కూడా ఉంది. మోషన్ టు అండ్ ఫ్రో మోషన్ కూడా చేయాలి. ఓకే, ఇంకా పీరియాడిక్ అయి ఉండాలి. ఒక ఫిక్స్డ్ పాయింట్కి అటువైపుకి ఇటువైపు ఇలా స్ట్రైట్ లైన్లో కదులుతూ ఉండాలమ్మా. ఓకేనా? సో స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, ఇంకా చూడండి, యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పొజిషన్. పార్టికల్ యొక్క యాక్సలరేషన్ ఎలా ఉండాలంటమ్మా? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అయి ఉండాలి. ఇంకా పార్టికల్ యొక్క యాక్సలరేషన్ ఎప్పుడూ మీన్ పొజిషన్ వైపే ఉండాలి. అంతేకాకుండా యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ మస్ట్ ఆల్వేస్ బీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ డైరెక్షన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలి అంటే, ఒక మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలి అంటే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలమ్మా. ఒక్కసారి కండిషన్స్ మళ్ళీ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోషన్ పీరియాడిక్ అవ్వాలి. పీరియాడిక్ అంటే డెఫినెట్ టైంలో అది రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, మోషన్ అనేది డెఫినెట్ టైంలో రిపీట్ అవుతూ ఉండాలమ్మా. ఓకేనా? ఇంకా రెండోది, టూ అండ్ ఫ్రో మోషన్ అయి ఉండాలి అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అది టూ అండ్ ఫ్రో మోషన్ చేస్తూ ఉండాలి. ఓకే, అదొక కండిషన్ ఉంది. ఇంకా యాక్సలరేషన్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. యాక్సలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అంటే ఫోర్స్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంటే అవుతుంది. ఇంకా యాక్సలరేషన్ కానీ ఫోర్స్ కానీ ఎప్పుడు మీన్ పొజిషన్ వైపే యాక్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా యాక్సలరేషన్ కానీ ఫోర్స్ కానీ డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అలాగే యాంగులర్ హార్మోనిక్ మోషన్ అని ఇంకోటి ఉందమ్మా. ఓకే, యాంగులర్ హార్మోనిక్ మోషన్ అని చెప్పి ఇంకోటి ఉంది. అదేంటది? అది సింపుల్ హార్మోనిక్ మోషనే, బట్ యాంగులర్ మోషన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇక్కడ పక్కన మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి చూసుకోండి అమ్మా. ఓకే, సో నెక్స్ట్ నేను మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నా, రెస్టోరింగ్ ఫోర్స్. వాట్ ఈజ్ రెస్టోరింగ్ ఫోర్స్? చూడమ్మా, ఒక బాడీని మీన్ పొజిషన్ నుంచి కనుక మనం డిస్టర్బ్ చేస్తే, ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్ తీసుకుంటా. ఓకే అమ్మ, ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్. దీని మీద ఇదిగోండి ఎమ్ అనే మాస్ పెట్టా. దీనికి ఒక స్ప్రింగ్ని అటాచ్ చేసా. ఇది న్యాచురల్ లెంగ్త్లో ఉంది, అంటే స్ప్రింగ్ సాగదీయలేదు, అట్ ది సేమ్ టైం కంప్రెస్ కూడా చేయలేదు, ఎక్స్పాండ్ చేయలేదు, కంప్రెస్ చేయలేదమ్మా స్ప్రింగ్ని. ఓకే, సో దీన్నే మనం మీన్ పొజిషన్ అంటాం, అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ అనమాట మీన్ పొజిషన్ అంటే. ఎప్పుడైతే నేను ఈ మాస్ని వెనక్కి లాగడం కానీ లేదంటే ముందుకి కంప్రెస్ చేయడం కానీ చేశాను, ఓకే, ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఈ మాస్ మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇన్ కేస్ నేను లోపలికి ప్రెస్ చేయడానికి ట్రై చేస్తే స్ప్రింగ్ బయటికి తోయడానికి ట్రై చేస్తుంది. అలాగే నేను ఈ మాస్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంటే, వెనక్కంటే ఈ బయటికి లాగడానికి ట్రై చేస్తుంటే స్ప్రింగ్ ఏం చేస్తుంది? ఇలా లోపల లాగడానికి ట్రై చేస్తుంది. అంటే నేను మీన్ పొజిషన్ నుంచి మాస్ యొక్క పొజిషన్ నేను డిస్టర్బ్ చేస్తుంటే స్ప్రింగ్ ఏం చేస్తుంది? మళ్ళీ మీన్ పొజిషన్ వైపుకి ఆ మాస్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఆ ఫోర్స్నే మనం రెస్టోరింగ్ ఫోర్స్ అంటాం అమ్మ. అలా స్ప్రింగ్లో డెవలప్ అవుతుంది చూసారా? స్ప్రింగ్ అనే కాదు, ఏదైనా సింపుల్ పెండలం కానివ్వండి, ఏదైనా సరే మీన్ పొజిషన్ నుంచి మనం బాడీని డిస్టర్బ్ చేసినప్పుడు మళ్ళీ ఒక రెస్టోరింగ్ ఫోర్స్ దాన్ని మీన్ పొజిషన్ వైపు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఆ ఫోర్స్నే రెస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఆ రెస్టోరింగ్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. ఓకే, వై అంటే ఏంటి? అక్కడ డిస్ప్లేస్మెంట్. ఇదిగోండమ్మా, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై అని ఉంది కదా. ఇప్పుడే మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇక్కడ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, ఇంకా ఇట్ ఈస్ ఆపోజిట్లీ డైరెక్టెడ్ టు డిస్ప్లేస్మెంట్. అందుకని ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ వై వచ్చింది. ఓకే, ఇంకా చూడండమ్మా, ప్రపోర్షనాలిటీ పోగొట్టడానికి మనం కాన్స్టెంట్తో మల్టిప్లై చేసాం. ఆ కాన్స్టెంట్నే కే అంటున్నాం ఇక్కడ చూడండి. సో ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేవై అయింది. ఆ కే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎం ఒమేగా స్క్వేర్. డబ్ల్యూ స్క్వేర్ కదమ్మా, అది ఒమేగా స్క్వేర్. ఓకే, సో కే ఈక్వల్ టు ఎం ఒమేగా స్క్వేర్, అంటే ఒమేగా ఈక్వల్ టు ఇదిగోండి
ఈ పక్కన ఉంది చూడండి, m omega square equal to k, అంటే omega square equal to k by m, omega equal to root k by m. ఇక్కడ omega అంటే ఏంటమ్మా, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనా? మనకు తెలుసు టైం పీరియడ్ t ఈక్వల్ టు 2π బై ఒమేగా అని, కాబట్టి టైం పీరియడ్ t ఈక్వల్ టు 2π రూట్ m బై k. సో ఇవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. రెస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటి, మీన్ పొజిషన్ నుంచి ఒక బాడీని డిస్టర్బ్ చేసినప్పుడు బాడీని మళ్ళీ మీన్ పొజిషన్కి తీసుకురావడానికి ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది, దాన్నే రెస్టోరింగ్ ఫోర్స్ అంటాం. రెస్టోరింగ్ ఫోర్స్ యొక్క క్వాలిటీస్ ఇవి. మిగతా థియరీ ఇదిగోండి మీకు స్క్రీన్ మీద ఉంది, కాబట్టి మీరు పాజ్ చేసి చదువుకోవచ్చు. నెక్స్ట్ మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం అమ్మా, వెర్టికల్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్. ఇదిగోండి, ఓకే, ఇక్కడ ఒక స్ప్రింగ్ నేను అటాచ్ చేశాను. స్ప్రింగ్కి మాస్ అటాచ్ చేయనప్పుడు స్ప్రింగ్ ఇదిగోండి ఈ లెంగ్త్లో ఉంటుందమ్మా. దీన్నే నార్మల్ పొజిషన్ లైన్ అని చెప్పి ఒక లైన్ డ్రా చేసా, పింక్ కలర్ లైన్ కనపడుతుంది కదా ఇక్కడ, నార్మల్ పొజిషన్ లైన్. స్ప్రింగ్కి మాస్ అటాచ్ చేయనప్పుడు పరిస్థితి అది. ఎప్పుడైతే నేను మాస్ అటాచ్ చేశానో స్ప్రింగ్ కొంచెం సాగుతుంది. ఓకే, సాగి ఈసారి ఇదిగోండి ఇక్కడికి కిందకి ఇంత సాగింది. ఎంత సాగింది, x0 అనే డిస్టెన్స్ సాగింది. దీన్ని నేను మీన్ పొజిషన్ అంటాను. ఓకే, జస్ట్ మాస్ని అలా తగిలించి అలా స్లోగా వదిలా, మాస్ని స్ప్రింగ్కి తగిలించి అలా స్లోగా చాలా స్లోగా వదిలాను. అది ఒక పొజిషన్కి వచ్చి సెటిల్ అవుతుంది. ఓకే, ఆ పొజిషన్ నేను ఏమంటున్నా, మీన్ పొజిషన్ అంటున్నా. ఓకే, ఈ సిట్యుయేషన్లో ఈ మాస్ మీద రెండు ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఏంటి ఆ ఫోర్సెస్? ఓకే, కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది, అది mg అవుతుంది. పైకి kx0, సారీ, ఓకే, పైకి kx0 అనే రెస్టోరింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. పైకి ఏమో kx0 ky అని చదివాము మనం. ఓకే, ky అవ్వచ్చు, kx అవ్వచ్చు, ఏదైనా కావచ్చమ్మా. ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది x0 వచ్చింది కాబట్టి పైకి kx0 అనే రెస్టోరింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక ఈక్వేషన్ రాసి చూడండి, kx0 ఈక్వల్ టు mg, దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ m అనే మాస్ని కొంచెం కిందకి లాగా, ఎంత కిందకి లాగానే x అనే డిస్టెన్స్ కిందకి లాగే అనుకోండి. ఓకే, x అనే డిస్టెన్స్ కిందకి లాగే అనుకోండి. ఈసారి దాని మీద పనిచేసే ఫోర్సెస్ ఏమవుతుంది, k ఇంటూ x ప్లస్ x0 పైకి పనిచేస్తుంది, ఇంకా mg అనే వెయిట్ కిందకి పనిచేస్తుంది. ఓకే, సో ఈసారి రెస్టోరింగ్ ఫోర్స్ ఏమవుతుందయ్యా అంటే FR ఈక్వల్ టు పైకి పనిచేసే ఫోర్స్ మైనస్ కిందకి పనిచేసే ఫోర్స్. ఇదిగోండి అదే రాశాను. సో దీని ప్రకారం FR ఈక్వల్ టు మైనస్ kx అని వస్తుంది. ఎందుకంటే చూడమ్మా, ఈ లోపల kx ప్లస్ kx0 మైనస్ mg ఉంది కదా. kx0 అంటే mg సబ్స్టిట్యూట్ చేస్తా, mg క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, మైనస్ kx మిగులుతుంది. సో అదే కదా రెస్టోరింగ్ ఫోర్స్ గురించి మనం చెప్పుకున్నది. సో FR ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ kx. సో ఈ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ యొక్క టైం పీరియడ్ ఏమవుతుందంటే 2π రూట్ m బై k. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అమ్మా. ఇంకా అసలైన కాన్సెప్ట్స్ ఇంకా ముందు ఉన్నాయి, మీకు మంచి మజా వస్తుంది. నెక్స్ట్ చూడండి, స్ప్రింగ్స్ని రెండు స్ప్రింగ్ని తీసుకొని ఇదిగోండి ఈ విధంగా కనెక్ట్ చేసాం అనుకోండి, దాన్ని మనం సిరీస్ కాంబినేషన్ అంటాం. సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ యొక్క k1 k2 అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్స్ అమ్మా, తెలుసు కదా మీకు అవి. సో k1 అనే స్ప్రింగ్ని k2 అనే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉన్న స్ప్రింగ్ని ఇలా కనెక్ట్ చేస్తే సిరీస్ కాంబినేషన్ అంటాం. ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్లో ఫోర్సెస్ సేమ్ ఉంటాయమ్మా. ఈ రెండు స్ప్రింగ్స్లో డెవలప్ అయ్యే ఫోర్సెస్ సేమ్ ఉంటుంది, బట్ ఎలాంగేషన్స్ అంటే ఆ స్ప్రింగ్ ఎంత సాగింది అన్నది మాత్రం డిఫరెంట్ ఉంటుంది సిరీస్ కాంబినేషన్లో. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో సిరీస్ కాంబినేషన్లో రెండు స్ప్రింగుల్లోనూ రెస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయ్యేది సేమ్, కానీ ఇలాంగేషన్ మాత్రం డిఫరెంట్. ఓకే, అలాగే ప్యారలల్ కాంబినేషన్ చూడండి, మీది ప్యారలల్ కాంబినేషన్లో ఇలాంగేషన్ సేమ్ ఉంటుంది, అంటే స్ప్రింగ్ ఎంతవరకు సాగింది అనేది సేమ్ ఉంటుంది, కానీ ఫోర్సెస్ డిఫరెంట్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మనం ఫార్ములా కనుక డెరైవ్ చేస్తే సిరీస్ కాంబినేషన్లో ఇదిగోండి 1 ఎఫెక్టివ్ సిరీస్ ఎఫెక్టివ్ కాంబినేషన్ ఏమవుతుంది అంటే 1/k సిరీస్ ఈక్వల్ టు 1/k1 ప్లస్ 1/k2. ఓకే, అంటే k సిరీస్ ఏమవుతుందమ్మా, k1 k2 బై k1 ప్లస్ k2. రెండు స్ప్రింగ్స్ ఉన్నప్పుడు, మూడు స్ప్రింగ్స్ ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములా అయితే కాన్స్టెంట్ అమ్మ, ఇది 1/k సిరీస్ ఈక్వల్ టు 1/k1 ప్లస్ 1/k2 ప్లస్ 1/k3 ప్లస్ 1/k4. ఎన్ని స్ప్రింగులు ఉంటే అన్ని స్ప్రింగులు. ఓకే, టైం పీరియడ్ ఏమవుతుందమ్మా, t ఈక్వల్ టు 2π రూట్ m బై kనే, బట్ k బదులు ఏం రాయాలి, k సిరీస్ రాయాలి. ఓకే, అలాగే ప్యారలల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుందంటే k ప్యారలల్ ఈక్వల్ టు k1 ప్లస్ k2. అంటే రెండు స్ప్రింగ్స్ బదులు ఒకటే స్ప్రింగ్ కన్సిడర్ చేసి దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ని k1 ప్లస్ k2 అనుకోవాలి. అదనమాట కాన్సెప్ట్. అంటే రెండు స్ప్రింగులతో సాల్వ్ చేయడం కష్టం కాబట్టి దాన్ని సింగిల్ స్ప్రింగ్ కింద మనం
రెడ్యూస్ చేస్తాం. ఎలా రెడ్యూస్ చేస్తాం? ఇదిగోండి ఈ ఫార్ములాస్ ఉపయోగించి రెడ్యూస్ చేస్తాం. సో ప్యారలల్ కాంబినేషన్లో టైం పీరియడ్ ఏమవుతుంది? 2π√m/k ప్యారలల్. ఇవి కూడా బేసిక్ కాన్సెప్ట్. ప్యారలల్ కాంబినేషనే కాకుండా యాంటీ ప్యారలల్ కాంబినేషన్ కూడా ఒకటి ఉంటుందమ్మా. అదిగోండి యాంటీ ప్యారలల్ కాంబినేషన్ అంటే అది కూడా ప్యారలల్ కాంబినేషనే, బట్ స్ప్రింగ్స్ ఇదిగోండి ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో యాంటీ ప్యారలల్ కాంబినేషన్ రెండు ఒకటే అమ్మా. సో k ఈక్వలెంట్ ఏమవుతుంది? k1 + k2నే అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇటు చూడమ్మా, రెడ్యూస్డ్ మాస్ సిస్టమ్. రెండు మాసెస్ ఒక స్ప్రింగ్తో కనుక ఇలా కనెక్ట్ అయి ఉంటుంది అని రెడ్యూస్డ్ మాస్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ రెండు మాసెస్ బదులు మనం సింగిల్ మాస్ తీసుకుంటాం. ఆ సింగిల్ మాస్నే m రెడ్యూస్డ్ అంటాం. దాని ఫార్ములా ఏంటమ్మా? m1 m2/m1 + m2. టైం పీరియడ్ ఏమవుతుంది? t = 2π√m రెడ్యూస్డ్/k. ఓకే, సో ఇవి మన బేసిక్ ఫార్ములాస్ అనమాట. సో ఏం నేర్చుకున్నాం? k సిరీస్ నేర్చుకున్నాం, అంటే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ నేర్చుకున్నాం. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ నేర్చుకున్నాం, ఇంకా యాంటీ ప్యారలల్ కాంబినేషన్ నేర్చుకున్నాం, ఇంకా రెడ్యూస్డ్ మాస్ సిస్టమ్ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడమ్మా, ఒకే ఒక ప్రాబ్లం పెట్టాను ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద. దాంట్లో అన్నీ మనకు కవర్ అయ్యేటట్టు ఒక ప్రాబ్లం పెట్టుకున్నామా, చూడండి. రైట్, సో ఇలా ఒక కాంబినేషన్ ఇచ్చాడు. రెండు మాసెస్ ఉన్నాయి, ఆ రెండు మాసెస్ మధ్యలో స్ప్రింగ్స్ ఈ విధంగా కనెక్ట్ చేసి ఉంచాం. ఓకే, రైట్. సో టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎంత? ఈ జస్ట్ దీన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసి వదిలేస్తే ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది ఈ సిస్టమ్ మొత్తం. ఆ సిస్టమ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంటే టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ స్ప్రింగ్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయో చూసి ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది మనం డిరైవ్ చేయాలి. ఫస్ట్ చూడండి అమ్మా, సొల్యూషన్ చూడండి, ఆల్రెడీ చేసి పెట్టేసా. సొల్యూషన్ చూడండి అమ్మా. సో సొల్యూషన్లో ఫస్ట్ ఈ మధ్యలో ఉన్న రెండు స్ప్రింగ్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నప్పుడు k = k1 + k2 వేస్తాం కదా. సో k = k1 + k2 వేస్తే 2k వస్తుంది. సో ఈ రెండు స్ప్రింగ్స్ బదులు నేను సింగిల్ స్ప్రింగ్ పెట్టా, అది 2k అవుతుంది. ఇప్పుడు ఈ మూడు స్ప్రింగ్స్ సిరీస్లో ఉన్నాయి. k 2k సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉంటే ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? ఇదిగోండి ఈ పక్కన క్యాలిక్యులేషన్ చేసే చూడండి, ఈ పక్కన మొత్తం క్యాలిక్యులేషన్ చేశాను. ఏమొచ్చింది? k = k/2. సో ఈ మూడు స్ప్రింగులు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఆ సిరీస్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తాం, k/2 వచ్చింది. సో ఈ మూడు స్ప్రింగుల బదులు సింగిల్ స్ప్రింగ్ పెట్టా, ఆ సింగిల్ స్ప్రింగ్ ఏమైందమ్మా? k/2. ఇప్పుడు ఈ టోటల్ సిస్టమ్ చూస్తే అది మళ్ళీ రెడ్యూస్డ్ మాస్ సిస్టమ్. రెడ్యూస్డ్ మాస్ సిస్టంలో m రెడ్యూస్డ్ ఏమవుతుందమ్మా? m1 m2/m1 + m2, అంతే కదా. m1 m2/m1 + m2 అంతే కదమ్మా. ఓకే, సో అది ఇదిగోండి కింద చేశారు. ఓకే, రైట్. సో రెడ్యూస్డ్ మాస్ సిస్టమ్ m1 m2/m1 + m2 నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా m/2 వచ్చింది. రెండు ma కాబట్టి ఫైనల్గా m/2 వచ్చింది. సో టైం పీరియడ్ t = ఏమవుతుందమ్మా? 2π√m రెడ్యూస్డ్/k ఎఫెక్టివ్. m రెడ్యూస్డ్ ఏమో m/2, k ఎఫెక్టివ్ ఏమో k/2. అవి క్యాన్సిల్ చేయగా మనకి ఏమొస్తుంది? ఫైనల్గా t = 2π√m/k. ఓకే, సో అదమ్మా విషయం. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కనుక మనం వెళ్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా. ఇక్కడ రెండు స్ప్రింగ్స్ ఉన్నాయి. ఒక స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ k1, ఇంకొక స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ k2. జాగ్రత్తగా చూడండి ఏం చెప్తున్నాను. ఓకే, ఒకసారి m అనే మాస్ని k1 స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉన్న స్ప్రింగ్కి అటాచ్ చేసి ఆసిలేట్ చేసా, టైం పీరియడ్ ఏమో t1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాను? k2 అనే స్ప్రింగ్కి ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్కి అటాచ్ చేసి టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి అదేమొచ్చింది? t2 వచ్చింది. ఓకే, సో ఒక మాస్ని రెండు స్ప్రింగ్స్తో విడివిడిగా నేను ఆసిలేట్ చేశామా, అప్పుడు టైం పీరియడ్ t1 t2 వచ్చింది. ఓకే, మనకు తెలుసు టైం పీరియడ్ ఫార్ములా 2π√m/k. ఓకే, సో టైం పీరియడ్ ఎలా ఉంటుందమ్మా? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √k. సో మనం ఏం రాయొచ్చు? k ఈజ్ ప్రపోర్షనల్ టు 1/t². అంటే k1 ఈజ్ ప్రపోర్షనల్ టు 1/t1² రాయొచ్చు, k2 ఈజ్ ప్రపోర్షనల్ టు 1/t2² అని చెప్పి మనం రాయొచ్చు. ఈ డేటా పక్కన పెట్టుకోండి. మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఇటువంటి స్ప్రింగ్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ టైం కాన్స్టెంట్ ఏమవుతుంది, అంటే ఎఫెక్టివ్ టైం పీరియడ్ ఏమవుతుంది, అలా అడుగుతాడమ్మా. సో ఇటువంటి స్ప్రింగ్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములా ఏంటమ్మా? 1/k సిరీస్ = 1/k1 + 1/k2 కదా. ఓకే,
ఇక్కడ చూడండి k1 బదులు 1/t1² పెట్టొచ్చు. అంటే t1 1/k1 బదులు ఏం పెట్టొచ్చు, t1² పెట్టొచ్చు. అలాగే k2 బదులు 1/t2² పెట్టొచ్చు కదా. సో t2 1/k2 బదులు ఏం పెడతా, t2² పెడతా. సో 1/k సిరీస్ బదులు t సిరీస్ స్క్వేర్, 1/k1 బదులు t1² పెట్టా, 1/k2 బదులు t2² పెట్టా. కాబట్టి టైం పీరియడ్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు టైం పీరియడ్ స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, t1² ప్లస్ t2²కి ఈక్వల్ అవుతుంది. ఆ ఫార్ములా మీద మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదే స్ప్రింగ్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, 1/t² ప్యారలల్ ఈక్వల్ టు 1/t1² ప్లస్ 1/t2² వస్తుంది. ఓకే, సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మనం ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి ఒక ప్రాబ్లం కింద ఆల్రెడీ చేసి ఉన్నాను, చూడండి అమ్మా. ఓకే, ఏంటి చూడండి, ఆ క్వశ్చన్ వస్తుంది చూడండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఆల్రెడీ క్వశ్చన్ వస్తుంది చూడండి. ఏ మాస్ ఈజ్ సెపరేట్లీ ఆసిలేటెడ్ బై 2 springs. ఓకే, సేమ్ ఇందాకట్లాగే. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆర్ 3 seconds and 4 seconds. సో 2 స్ప్రింగ్స్ని సేమ్ మాస్ తోటి విడివిడిగా ఆసిలేట్ చేసినప్పుడు టైం పీరియడ్ ఏమొచ్చింది, 3 seconds 4 seconds వచ్చింది. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, క్యాలిక్యులేట్ ది టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. ఆ 2 స్ప్రింగ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. సో టీ సిరీస్ 5 seconds వచ్చింది. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది, టీ ప్యారలల్ 12/5 seconds వస్తుంది. సింపుల్, అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మ, కటింగ్ ఆఫ్ ఏ స్ప్రింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, కటింగ్ ఆఫ్ ఏ స్ప్రింగ్. కటింగ్ ఆఫ్ ఏ స్ప్రింగ్ కాన్సెప్ట్ కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన కాన్సెప్ట్ అమ్మ. రైట్ అమ్మ. సో కటింగ్ ఆఫ్ ఏ స్ప్రింగ్ కాన్సెప్ట్ చూడమ్మా. సో కటింగ్ ఆఫ్ ఏ స్ప్రింగ్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఒక స్ప్రింగ్ ఉంది, ఈ స్ప్రింగ్కి ఒరిజినల్గా దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ K. అటువంటి స్ప్రింగ్ని మనం 3 parts కింద కట్ చేసాం. ఆ 3 parts రేషియో L1, L2, L3 ఆ రేషియోలో ఉన్నాము. L1:L2:L3 రేషియోలో ఉంది. అయితే వాటి స్ప్రింగ్ కాన్స్టెంట్లు ఏమవుతాయి? ఓకే, సో ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L. ఫస్ట్ పాయింట్ అది. అంతేకాకుండా కట్ చేసిన స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. చూడండి, అది టోటల్ ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రేషియో ఇచ్చేస్తాడు 1:2:3 అని. ఓకే, ఆ రేషియో మొత్తాన్ని యాడ్ చేసేయాలి, 1 + 2 + 3 అని యాడ్ చేసేయాలి. ఇక్కడ రేషియో ఏంటి, L1:L2:L3. సో ఆ టోటల్ ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్ని మనం యాడ్ చేసేసి వేసేస్తాం. డివైడెడ్ బై గివెన్ ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ ఫ్రాక్షన్ L1 అయితే L1, L2 అయితే L2, L3 అయితే L3 ఇంటూ ఒరిజినల్గా స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత ఉంది, K ఉంది. సో ఒరిజినల్ స్ప్రింగ్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నామ్మా. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, లేదంటే కొంతమంది ఈజీగా చేసేస్తారు కూడా అమ్మ. K ఈజ్ ప్రపోర్షనల్ టు 1/L నుంచి కొంతమంది రేషియో ఈజీగా రాబట్టేస్తారు. ఒకవేళ రేషియో రాబట్టలేము మేము అనుకుంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా ఫార్ములా, K కట్ చేసిన స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టోటల్ ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్ అంటే L1 + L2 + L3 డివైడెడ్ బై గివెన్ ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మొక్కకు కావాలంటే డివైడెడ్ బై L1 పెట్టండి ఇంటూ టోటల్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K. సో ఈ రకంగా K1, K2, K3ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ ఇదే ఫార్ములా అమ్మ. సో దాని మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూడండి. ఓకే, దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో చూడండి అమ్మ. రైట్, సో ఇక్కడ ఒక ప్రాబ్లం రాశాను. ఏంటమ్మా ప్రాబ్లం, ఏ స్ప్రింగ్ హ్యావింగ్ ఏ స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఈజ్ కటెడ్ ఇంటూ 3 parts. ఓకే, ఒక స్ప్రింగ్ 3 parts కింద కట్ చేశారు. హ్యావింగ్ లెంత్ రేషియో 1:2:2. సో ఇక్కడ లెంగ్త్ రేషియో ఏంటమ్మా, 1:2:2. 2 parts ఆఫ్ సేమ్ లెంగ్త్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. దాంట్లో 2 సేమ్ లెంగ్త్ ఉన్న 2 partsని ప్యారలల్గా కనెక్ట్ చేసాం. థర్డ్ పార్ట్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. అయితే క్యాలిక్యులేట్ ది టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ మాస్ M అనే మాస్ కనుక ఆ స్ప్రింగ్ కనెక్ట్ చేసి మనం ఆసిలేట్ చేస్తే టైం పీరియడ్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ముందు స్ప్రింగ్ కాన్స్టెంట్లు కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు ఏ రేషియోలో డివైడ్ చేసాం, ఇదిగోండి 1:2:2 రేషియోలో డివైడ్ చేసాం. ఫస్ట్ మొక్కకి స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 అనుకున్నాం, సెకండ్ మొక్క K2 అనుకున్నాం, థర్డ్ మొక్కకి K3 అనుకున్నాం. సో ఫస్ట్ మొక్క యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కావాలంటే K1 ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేయాలమ్మా, టోటల్ ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్. టోటల్ ఫ్రాక్షన్ అంటే రేషియోస్ని యాడ్ చేసేయడమే, 1 + 2 + 2 వేసేసా, డివైడెడ్ బై ఒరిజినల్ గివెన్ ఫ్రాక్షన్ ఆఫ్ లెంగ్త్. గివెన్ ఫ్రాక్షన్ ఏంటి 1.
సో ఆ గివెన్ ఫ్రాక్షన్ 1 కూడా వేసేసా ఇంటూ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత కే, అది కూడా వేసేసా. సో మనకి ఏమొస్తుంది, క్యాలిక్యులేషన్ చేస్తే 5K వస్తుంది. అలాగే కేటూకి ఏంటమ్మా, టోటల్ ఫ్రాక్షన్ ఆఫ్ లెంత్ 1 + 2 + 2 డివైడెడ్ బై K2 పార్ట్ ఎంత 2, కాబట్టి డివైడెడ్ బై 2 వేసా ఇంటూ K విచ్ ఈజ్ ఈక్వల్ టు 5K/2. అలాగే K3 కూడా 5K/2నే వస్తుంది. ఇప్పుడు వీడేమన్నాడు, రెండు ఈక్వల్ లెన్స్ అంటే K2 K3 స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉన్న స్ప్రింగ్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేశాడట. ఇదిగోండి ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేశాడు. K1ని ఈ రెండింటికి సిరీస్లో కనెక్ట్ చేశాడు. ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు K2 + K3 అవుతుంది స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ఓవరాల్గా ఏమవుతుందమ్మా, 5K/2 + 5K/2 ఏమవుతుంది, 5K వస్తుంది. సో ప్యారలల్ కాంబినేషన్లో మనకి ఏమొచ్చింది, 5K వచ్చింది. ఓకే, నెక్స్ట్ కొంచెం కింద దించుదాం ఇది. రైట్. సో తర్వాత ఆ ప్యారలల్ కాంబినేషన్ కాస్త 5K అయిపోయింది. సిరీస్లో K1ని కనెక్ట్ చేసాం. సో ఇంకొక 5K వచ్చింది. ఆ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుందమ్మా, K1 K2/K1 + K2 ఆ ఫార్ములా కనుక అప్లై చేస్తే 5/2K వస్తుంది. ఇప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది, 2π√m/K. K బదులు ఏం పెట్టాలి, 5/2K. ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అదే కదా వచ్చింది. సో 5/2K మనకి వస్తుంది. ఓకే అమ్మా, ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇచ్చోండమ్మా, ఇన్క్లైన్డ్ స్ప్రింగ్స్ కనుక ఇంక్లినేషన్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఏం చేయాలి, సింపుల్ చూడమ్మా. సో ఈ పర్టికులర్ స్ప్రింగ్ సిస్టమ్కి ఈక్విలెంట్ సిస్టమ్ ఇలా అవుతుంది. ఓకే, ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇలా హారిజాంటల్గా ఉన్న దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్కే అదేం మారదు. బట్ ఇలా ఇంక్లినేషన్తో ఉంది చూసారా, తీటా అనే ఇంక్లినేషన్తో ఒక స్ప్రింగ్ ఉంది చూసారా, దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ మాత్రం K cos² θ కింద మారుతుంది. అలాగే ఈ రెండో దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ కూడా K cos² θ కింద మారుతుంది. ఈ రెండు మళ్ళీ ఎలా ఉన్నాయమ్మా, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఓకే, ఆ రెండు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, 2K cos² θ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ సిస్టమ్ యాంటీ ప్యారలల్ కాంబినేషన్లో ఉంది. ఓకే అమ్మా, ఆ టోటల్ సిస్టమ్ యాంటీ ప్యారలల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, K = K. ఈ రెండు కూడా యాంటీ ప్యారలల్ ఉందంటే K = K1 + K2. K1 అంటే Kనే, K2 అంటే 2K cos² θ. సో అది వేసేసాం. ఓకే, టైం పీరియడ్ కావాలంటే 2π√m/K ఈక్వలెంట్ వేసేయండి వచ్చేస్తుంది. సో ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉన్నప్పుడు, ఓకే అమ్మా, ఇన్క్లైన్డ్ స్ప్రింగ్స్ ఆ విధంగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఓకే, పైన చూపించిన విధంగా ఆల్రెడీ డయాగ్రామ్ మీరు చూసుంటారు కదా, పాజ్ చేసి రాసుకోండి, చూడకపోతే ఇదిగోండి ఈ విధంగా కనెక్ట్ చేసి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇదిగోండి ఈ విధంగా మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి. రెడ్యూస్ చేసుకొని మనం ఓకే, సో అయితే మనం రెడ్యూస్ చేసినప్పుడు ఆ తీటా వాల్యూస్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలమ్మా, పైన తీటా కింద కూడా తీటానే. ఓకే, ఈక్వల్గా ఉండేటట్టు మనం రెడ్యూస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, సాల్వ్ చేసుకుంటాం. సో దానికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, చూడమ్మా, 3 స్ప్రింగ్స్ ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. 3 స్ప్రింగ్స్ మధ్యలో యాంగిల్ 120, 120, 120 వాడు ఇచ్చేసాడు. ఓకే, M అనే మాస్ ఈ విధంగా కనెక్ట్ చేసి ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది, టైం పీరియడ్ ఏమవుతుంది అని అడిగాడు. సో సొల్యూషన్ ఈ పక్కన రాసాను చూడండి. సో ఈ 120 డిగ్రీస్ని నేను ఏ 120 అయినా తీసుకోవచ్చమ్మా, బట్ నేను కింద 120 తీసుకున్నా. 120 నేను 60 కింద డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే ఈక్వలెంట్ ఫార్ములా ఏమవుతుందమ్మా, K + 2K cos² θ కదా, ఆల్రెడీ పైన రాసుకున్నాం. సో K బదులు K పెట్టేసా, ప్లస్ 2K బదులు 2Kనే పెట్టా, ఎందుకంటే ఇవన్నీ Kలే. ఓకే, ఇక్కడ రాయలేదు కానీ సొల్యూషన్లో అవన్నీ యాక్చువల్గా స్ప్రింగ్ కాన్స్టెంట్లు Kలే. సో K + 2K ఇంటూ cos² θ అంటే cos² 60 degrees. cos 60 ఏమో 1/2, cos² 60 1/4 అవుతుంది. ఆ 1/4 వస్తే ఇదిగోండి 3K/2 ఫైనల్గా మనకి ఇలా వచ్చింది. సో ఆ రకంగా ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకో ప్రాబ్లం అటువంటిదే, ఇది కూడా చూడండి. ఇది కూడా చూడండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ రకంగా స్ప్రింగ్ కనెక్ట్ అయి ఉంది. ఈ 90 డిగ్రీస్ని మనం 45 కింద డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకుంటే మళ్ళీ సేమ్ ఫార్ములా K = K + 2K cos² 45. సో K + 2K × 1/2, 2 క్యాన్సిల్ అయింది, 2K యాజ్ ఇట్ ఈస్గా అలా రాసేసాం. ఓకే, K + K = 2K వస్తుంది కదా, అలా రాసేసాం. టైం పీరియడ్ ఏమవుతుంది, T = 2π√m/2K అవుతుంది. ఓకే, సో ఇన్క్లైన్డ్ స్ప్రింగ్స్ ఇస్తే ఆ విధంగా ఫార్ములా రాయండి. నెక్స్ట్ స్ప్రింగ్ పుల్లీ మాస్ సిస్టమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది. ఓకే, ఇక్కడ 2 ట్రిక్స్ చెప్తున్నాను.
2 ట్రిక్స్ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ట్రిక్ చూడమ్మా, ఎప్పుడైనా మీకు సిస్టమ్ ఇలా ఇచ్చినప్పుడు పుల్లీ సెంటర్కి ఇలా స్ప్రింగ్ కనుక కనెక్ట్ అయ్యి ఉంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే, ఇది చూడమ్మా, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, ట్రిక్ 1 చెప్తున్నా అమ్మా. ఈ స్ప్రింగ్ని ఎలిమినేట్ స్ప్రింగ్ కాదు, స్ట్రింగ్ తాడు ఉంది కదా, ఈ తాడు ఒకటి ఉంది కదమ్మా, ఈ తాడు లేదనుకోండి. ఎప్పుడు అలా లేదనుకుంటారు? ఆ తాడు ఏ స్ప్రింగ్కి కనెక్ట్ అయ్యి లేకుండా మళ్ళీ రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ అయ్యి లేకుండా ఉన్నప్పుడు. ఇక్కడ రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ అయ్యి ఉంది కానీ వేరే స్ప్రింగ్ దేనికి కనెక్ట్ అయ్యి లేదు. రెండు ఉండాలమ్మా. ఈ తాడు స్ప్రింగ్కి రిజిడ్ సపోర్ట్కి రెండిటికి కనెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు ఈ తాడుని కన్సిడర్ చేస్తాం. ఒకవేళ తాడు దేనికి కనెక్ట్ అయ్యి లేకుండా, అంటే అయితే ఒకటే రిజిడ్ సపోర్ట్ ఒకటే కనెక్ట్ అయ్యి ఉంది, లేదంటే స్ప్రింగ్ ఒకదానికే కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, అప్పుడు ఆ తాడుని కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు, తాడుని ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే, సో ఫస్ట్ చేయాల్సింది అది, మనకి తాడుని ఎలిమినేట్ చేయగలుగుతున్నామా లేదా. ఓకే, ఎప్పుడు ఎలిమినేట్ చేస్తాం? అది రిజిడ్ సపోర్ట్కి స్ప్రింగ్కి రెండిటికి సైమల్టేనియస్గా కనెక్ట్ అయ్యి లేకపోతే మనం దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం, లేదనుకుంటాం అంతే. నెక్స్ట్, స్ప్రింగ్ పుల్లీ యొక్క సెంటర్కి ఇలా కనెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు ఈ స్ప్రింగ్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అనుకోండి. ఓకే, ఇక్కడ రాయలేదు నేను, ఇప్పుడు రాస్తాను. ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అనుకోండి. అప్పుడు ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుందంటే అది K/4 అవుతుందమ్మా ఇటువంటి సిచ్యువేషన్లో. ఓకే, సో స్ప్రింగ్ పుల్లీ యొక్క సెంటర్కి ఆ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటే దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K/4 అవుతుంది. సో ఈ టోటల్ సిస్టమ్ ఈ రకంగా రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రిక్ 2 చూడండి. ఈసారి చూడండి, ఒకవైపు స్ప్రింగ్ ఉంది, ఇంకోవైపు స్ట్రింగ్ ఇలాగ రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ చేసాం. అంటే ఇక్కడ చూడండి, స్ట్రింగ్ రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ అయ్యి ఉంది, స్ప్రింగ్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. మరి ఇప్పుడు ఈ స్ట్రింగ్ని ఎలా ఎలిమినేట్ చేస్తామంటే చూడండి, ఈ స్ప్రింగ్ ఉంది కదమ్మా, ఈ స్ట్రింగ్ని స్ప్రింగ్ కింద మార్చేస్తుంది. దీని ఆపోజిట్లో ఉన్న స్ట్రింగ్ని స్ప్రింగ్ కింద మార్చేస్తుంది. ఎప్పుడు ఇలా కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, ఇలా రిజిడ్ సపోర్ట్కిను స్ప్రింగ్కి కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు. రిజిడ్ సపోర్ట్ కూడా కనెక్ట్ అయ్యి ఉండాలమ్మా. రిజిడ్ సపోర్ట్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, అసలు తాడు లేదనే మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ తాడు రిజిడ్ పైన ఉన్న రిజిడ్ సపోర్ట్ లేదంటే కింద ఉన్న రిజిడ్ సపోర్ట్ దేనికైనా కనెక్ట్ అయ్యి ఉండాలి. అట్ ది సేమ్ టైం స్ప్రింగ్ కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఈ ఆపోజిట్లో ఉన్న తాడును కూడా స్ప్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఎఫెక్టివ్ సిస్టమ్ ఇలా అయిపోతుందమ్మా. ఇప్పుడు 2 స్ప్రింగులు ఉన్నట్టు దీని స్ప్రింగ్ డబుల్ అవుతుంది. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇక్కడ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఇక్కడ కూడా డబుల్ అవుతుంది. సో 2 స్ప్రింగ్ కాన్స్టెంట్లు డబుల్ ఉన్న ఏంటది డబుల్ అయ్యి 2 స్ప్రింగ్ కాన్స్టెంట్లు మనకి ఇలా ప్యారలల్గా వస్తాయి. ఓకేనా? ఇదమ్మా యాక్చువల్గా ట్రిక్స్. ట్రిక్ 1 ఇది, ట్రిక్ 2 ఇది. ట్రిక్ 1 ఏంటి? పుల్లీ గనక స్ప్రింగ్కి సెంటర్ నుంచి ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటే స్ప్రింగ్స్ కాన్స్టెంట్ ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది? K/4 అవుతుంది ఇలాగా. ఓకే, ఈ తాడ్ని ఇక్కడ ఎలిమినేట్ చేసేయచ్చు. తాడ్ని ఎప్పుడు ఎలిమినేట్ చేయాలనేది నేను చెప్పాను. ఇక్కడ స్ప్రింగ్ కనుక ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటే ఈ స్ప్రింగ్ ఆపోజిట్ స్ట్రింగ్ని స్ప్రింగ్ కింద మార్చేస్తుంది. అట్ ది సేమ్ టైం స్ప్రింగ్ కాన్స్టెంట్ డబుల్ అయిపోతుందమ్మా. ఇది 2K అవుతుంది, ఇది కూడా 2K అయిపోతుంది. సో ఈ రకంగా మనం రెడ్యూస్ చేసుకుంటాం. ఈ ట్రిక్ తెలియపోతే చాలా ప్రాబ్లమ్స్ చేయటం మనకి తలప్రాణం తోక్కొచ్చేస్తుందమ్మా. ఓకే, యాక్చువల్గా ఒరిజినల్గా ట్రిక్ కాకుండా మామూలుగా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళొచ్చు, బట్ చాలా టైం పట్టేస్తుంది. ఈ 2 ట్రిక్స్ తెలియటం వల్ల మీరు ఎంత ఈజీగా సాల్వ్ చేస్తారో చూడండి. ఓకే రైట్. సో ఎంత ఈజీగా సాల్వ్ చేస్తామనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే అమ్మా రైట్. సో కింద ఒక ప్రాబ్లం ఇచ్చాను ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం రైట్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ వాల్యూస్ రాయడం మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు రాస్తాను. ఇది K, ఇది కూడా K. ఓకే రైట్. చూడమ్మా, పైన ఉన్న స్ప్రింగ్ డైరెక్ట్గా పుల్లీ సెంటర్కి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఆ K కాస్త K/4 అయిపోతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఒక స్ట్రింగ్ అటాచ్ అయ్యి ఉంది. స్ట్రింగ్ దేనికి అటాచ్ అయ్యి ఉంది? స్ప్రింగ్కి అటాచ్ అయ్యి ఉంది. మరి రిజిడ్ సపోర్ట్కి ఏమైనా అటాచ్ అయ్యి ఉందా? అటాచ్ అయ్యలేదు. కాబట్టి ఈ స్ట్రింగ్ని ఎలిమినేట్ చేసేయండి. ఇంకేం మిగిలింది? మనకి K అనే స్ప్రింగ్ మిగిలింది. ఆ K అనే స్ప్రింగ్ని అలా పెట్టేసి Mని ఇలా కనెక్ట్ చేసేయండి. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 స్ప్రింగ్లు ఎలా ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఇదిగోండి సిరీస్ కాంబినేషన్ ఫార్ములా వేసాం. మనకి ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K/5 వచ్చింది. ఓకే అమ్మ, ఈ స్ప్రింగ్ని K/4 కింద మార్చడం మాత్రం మర్చిపోకండి.
ఏ స్ప్రింగ్ కనెక్ట్ అయ్యిందా K/4 కింద మారిందా, ఈ స్ప్రింగ్ K/4 K/4 కింద మారింది. ఓకే, ఎందుకు ఇది సెంటర్లో పుల్లీకి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి K/4 కింద మారింది. ఇది మాత్రం నార్మల్గానే ఉందమ్మా, దీన్ని మనమేం మార్చక్కర్లే. అదేంటి సార్ దీనికి ఆపోజిట్లో ఒక స్ట్రింగ్ ఉంది కదా, సో ఇది 2K అవుతుంది, ఇది కూడా 2K అవుతుంది కదా అని మీరు అనొచ్చు. బట్ ఎప్పుడు అవుతుందమ్మా అది, ఈ స్ట్రింగ్ కూడా రిజిడ్ సపోర్ట్కి అటాచ్ అయ్యి ఉంటే అప్పుడు అది మనం అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు అది రిజిడ్ సపోర్ట్కి అటాచ్ అయ్యలేదు, మాస్క్ అటాచ్ అయ్యి ఉంది. సో ఆ స్ట్రింగ్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఇంకెన్ని మిగిలిన మనకి 2 స్ప్రింగులు మిగిలిన, ఆ 2 స్ప్రింగుల్ని సిరీస్లో కనెక్ట్ చేసేయటం, ఇంకా వేరే ఆప్షనే లేదు. వేరే ఏం ఆలోచించకండి, డైరెక్ట్గా సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సిరీస్లో కనెక్ట్ చేయాలా, ప్యారలల్లో కనెక్ట్ చేయాలని ఆలోచించకండి. స్ట్రింగ్ని ఎలిమినేట్ చేయండి, మిగిలిన స్ప్రింగ్స్ని అన్నిటిని సిరీస్లో కనెక్ట్ చేయండి, అంతే గుడ్డిగా. ఓకే, ప్యారలల్లో ఒకే ఒక కేసు వస్తుంది, ఎప్పుడది చూద్దాం. ఆల్రెడీ ట్రిక్లో చూసాము, మనం ప్రాబ్లంలో కూడా చూస్తాం. ఓకేనా, రైట్. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇటువంటి ప్రాబ్లమ్స్ చేస్తే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ 2 చూడండి అమ్మా. సో ఇక్కడ ఇదిగోండి, ఈ స్ప్రింగ్ ఇలా కనెక్ట్ అయింది, మాస్కి కనెక్ట్ అయింది, ఇక్కడ ఇంకొక స్ప్రింగ్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఇంకొక స్ప్రింగ్ కనెక్ట్ అయింది. ఇక్కడ పుల్లీకి సెంటర్కి కనెక్ట్ అయ్యి ఉన్న స్ప్రింగ్స్ ఎన్ని? 2 స్ప్రింగ్స్. సో ఆ 2 స్ప్రింగ్స్ యొక్క పుల్లీ సెంటర్ కనెక్ట్ అయినాయి అమ్మ, 2 స్ప్రింగ్స్. ఆ 2 స్ప్రింగ్స్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఏమవుతాయి? K/4 అయిపోతాయి. ఓకే, స్ట్రింగ్ ఎలిమినేట్ చేసేయచ్చు కదా, స్ట్రింగ్ని అసలు ఆలోచించకండి, ఎలిమినేట్ చేసేయండి. ఈ స్ప్రింగ్ సెంటర్కి కనెక్ట్ కాలేదు, సైడ్కి కనెక్ట్ అయింది. సో ఆ స్ప్రింగ్ కాన్స్టెంట్ని K కింద ఉంచేస్తాం. సో మనకు 3 స్ప్రింగులు ఉన్నాయి, K/4 ఆ మూడిటిని సిరీస్లో కనెక్ట్ చేసేస్తాం. సిరీస్లో కనెక్ట్ చేసి ఇదిగోండి ఈ విధంగా 9/K వచ్చింది ఎఫెక్టివ్ సిరీస్. ఈక్వలెంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K/9 వచ్చిందమ్మా. ఆ K/9 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో టైం పీరియడ్ T = 2π√9m/K. ఫినిష్. చాలా ఈజీ అమ్మ. ఓకేనా, ఆ ఫస్ట్ 2 ట్రిక్స్ అర్థం చేసుకోండి చాలు. ఓకే, ఫస్ట్ 2 ట్రిక్స్ అర్థమైతే చాలా ఈజీ ఇది అప్లై చేయటం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది బ్లాక్ బస్టర్ ప్రాబ్లం అమ్మ ఇది. ఓకే, ఇది కొంచెం బ్లాక్ బస్టర్ ప్రాబ్లం, IIT JEE అడ్వాన్స్డ్ లెవెల్ అనుకోండి, లేదంటే ఏదైనా అనుకోండి. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ థింగ్, ఇక్కడ సెకండ్ ట్రిక్ అప్లై చేయాలి. చూడండి అమ్మ, ఇక్కడ స్ప్రింగ్ ఉంది, ఈ స్ప్రింగ్ ఇలాగ ఇంకో స్ట్రింగ్ కనెక్ట్ అయింది, ఆ స్ట్రింగ్ రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ అయి ఉంది. చూడండి, ఆ స్ట్రింగ్ రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ అయి ఉందమ్మా. ఓకే, అర్థమైందా? సో ఈ స్ట్రింగ్ ఏం చేస్తుంది, ఈ స్ట్రింగ్ని స్ప్రింగ్ కింద మార్చేస్తుంది. ఓకే, సో ఇది K కాబట్టి ఇది 2K అయిపోతుంది, డబల్ అవుతుంది కదా. సెకండ్ ట్రిక్ అమ్మ, సెకండ్ ట్రిక్ అప్లై చేస్తుంది. ఇక్కడ ఇది 2K అవుతుంది, ఆటోమేటిక్గా ఈ స్ట్రింగ్ కూడా 2K అవుతుంది. సో దాన్ని రెడ్యూస్ చేసి ఇలా పెట్టేశారు. ఓకే, ఇంకా ఈ రెండు దేనికి ఏదైనా మాస్కి అటాచ్ అయ్యానో లేదు, పుల్లీకి అటాచ్ అయింది. పుల్లీ మాస్లెస్ కాబట్టి ఇదిగోండి ఈ విధంగా ఒక అడ్డంగా గీత కొట్టి, మళ్ళీ ఆ పుల్లీ నుంచి 4K అనే స్ప్రింగ్ వచ్చింది కదా, ఆ 4K అనే స్ప్రింగ్ ఇలాగా కలిపేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేశారు. అయితే ఇప్పుడు ఈ 2K రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి రెండింటిని మిక్స్ చేసి మనం 4K అని రాయొచ్చు. ఓకే, ప్యారలల్గా ఉంటే K = K1 + K2 కదా. సో 2K + 2K 4K అవుతుంది. ఇదిగోండి 4K కింద రాసేసారు. ఓకే, ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టుకున్నామా, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, అప్పటికప్పుడు చేస్తే బాగుంటుంది కానీ టైం పట్టేస్తుంది, దానివల్ల వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి నేను ఫాస్ట్గా చేయాలి కదా మా వీడియోస్, అందుకని ముందే సాల్వ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ 4K రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి సిరీస్ కాంబినేషన్ ఫార్ములా కనుక మనం అప్లై చేస్తే, ఫార్ములా ఏంటి? K1K2/K1 + K2 అంటే 4K × 4K/4K + 4K ఏమవుతుంది? 2K మిగులుతుంది. ఇదిగోండి 2K ఇలా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ సెకండ్ ట్రిక్ అప్లై చేయాలి. ఎందుకంటే ఇదిగోండి ఈ స్ట్రింగ్ ఇలాగే అటాచ్ అయ్యి ఉంది, అట్ ది సేమ్ టైం అది రిజిడ్ సపోర్ట్కి కూడా అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి ఈ స్ప్రింగ్ ఆపోజిట్ స్ట్రింగ్ని స్ప్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసినప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్స్ డబుల్ అవుతాయి. సో ఇది 4K అవుతుంది, ఇది కూడా 4K అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా రాసు. ఇప్పుడు ఈ రెండు స్ప్రింగ్స్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి K ఈక్వలెంట్ ఏమవుతుంది? 8K అవుతుంది. సో టైం పీరియడ్ ఏమవుతుందమ్మా? 2π√m/K ఈక్వలెంట్. సో 2π√m/8K. ఓకే, సో ఇది ఒక మంచి ప్రాబ్లం అమ్మ. దీనికన్నా మంచి ప్రాబ్లం నెక్స్ట్ ఉంటుంది. ఓకే, దీనికన్నా మంచి ప్రాబ్లం నెక్స్ట్ పెట్టాను, ఇది ఇంకా హైలైట్ ఉంటుంది. ఇది కాదులే అమ్మ, ఇదేంటిది? రైట్, ఇదే ప్రాబ్లం ఇదే. సో ఇక్కడ వాల్యూస్ కూడా ఇచ్చాడు. ఇన్ ది అరేంజ్మెంట్ షోన్ ఇన్ ఫిగర్, పుల్లీస్ ఆర్ లైట్, స్ప్రింగ్స్ ఆర్ ఐడియల్. ఓకే, లైట్ పుల్లీస్, స్ప్రింగ్స్ ఏమో ఐడియల్ స్ప్రింగ్స్. ఓకే,
ఇంకా k1 ఈక్వల్ టు 25 పై స్క్వేర్ అన్నాడు. k2 ఏమో 2k1, ఇక్కడ చూడమ్మా k1 k2 k3 k4 ఇలా ఇచ్చాడు. చాలా పెద్ద డయాగ్రామ్ ఉంది, చూసి కంగారు పడక్కర్లా. సింపుల్గా మనం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. సో k1 k2 k3 k4 ఇచ్చాడమ్మా. k2 ఏమో 2k1 అట, k3 3k1 అట, k4 4k1 అట. వాటి గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఆర్ ది 4 కాన్స్టెంట్స్ ఆఫ్ ది స్ప్రింగ్. Calculate the period of small vertical oscillations of block mass m equal to 3 kg. m వాల్యూ 3 kg ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సింగిల్ సిస్టమ్ కింద మార్చాలి కదా. ఓకే, చూడమ్మా, బ్లైండ్గా k1 k3 k2 k4 4 స్ప్రింగులు కూడా పుల్లీ సెంటర్కి అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, k1/4, k2 ఏమో k2/4, k4 k4/4 అవుతుంది, k3 k3/4 అవుతుంది. స్ట్రింగ్ ఏదైనా స్ప్రింగ్కి అటాచ్ అయ్యి ఉందా, లేదు. రిజిడ్ సపోర్ట్కి అటాచ్ అయ్యి ఉంది, కానీ ఇది డైరెక్ట్గా మాస్కి ఇలా అటాచ్ అయ్యి ఉంది, మధ్యలో ఎక్కడా స్ప్రింగ్ కనెక్ట్ కాలా. కాబట్టి స్ట్రింగ్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, ఇక్కడ ఈ స్ట్రింగ్ మధ్యలో ఎవ్వరికీ కనెక్ట్ కాలేదమ్మా, కాబట్టి ఆ స్ట్రింగ్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఎలిమినేట్ చేసేసి మిగిలిన స్ప్రింగ్స్ని గుడ్డిగా మనం సిరీస్లో కనెక్ట్ చేసేయటమే. అంతే, ట్రిక్ అదే అమ్మా, అదే ట్రిక్. చూడమ్మా, ఇది ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఓ పావుగంట పడుతుంది. ప్రొసీజర్ ప్రకారం దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఓ పావుగంట పడుతుందమ్మా. ఓకే, మనం ట్రిక్ అప్లై చేస్తాం అందుకే. ఓకే, స్ప్రింగ్ కింద నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నా, పైనుంచి కనెక్ట్ అయ్యి ఉన్నా, సెంటర్కి కనెక్ట్ అయితే దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 1/4 అవుతుంది. సో k1 ఈక్వల్ టు k1/4, k3 k3/4, k2 k2/4 అవుతుంది, k4 k4/4 అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ ఈ థర్డ్ ఎవ్వరికి కనెక్ట్ కాలే, డైరెక్ట్గా మాస్కి కనెక్ట్ అయ్యి ఉంది, రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ అయ్యి ఉంది, మధ్యలో స్ప్రింగ్కి దేనికి కనెక్ట్ కాల. కాబట్టి ఈ స్ట్రింగ్ని మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే, ఎలిమినేట్ చేసేసి చూడండి, ఇదిగోండి ఈ రకంగా మనం అన్నిటిని సిరీస్లో కనెక్ట్ చేసేయటమే గుడ్డిగా. సో ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 1/k ఈక్వల్ టు ఇది k1/4 కాబట్టి 4/k1 + 4/k2 + 4/k3 + 4/k4 వేస్తాం. k1 అంటే k1, k2 అంటే 2k1, k3 అంటే 3k1 క్వశ్చన్లోనే ఇచ్చాడు, k4 అంటే 4k1. ఓకే, వాటిని కామన్ తీసేసి మనం ఈక్వలెంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కనుక క్యాల్కులేట్ చేస్తే 25/3k1 వచ్చిందమ్మా. క్యాల్కులేషన్ జాగ్రత్త చూసుకోండి. అంటే k ఈక్వలెంట్ ఏమవుతుంది, 3/25 × k1. k1 వాల్యూ వాడు ఆల్రెడీ ఇచ్చాడు 25 పై స్క్వేర్ అని. ఆ 25 పై స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే k ఈక్వలెంట్ ఏమైందమ్మా, 3 పై స్క్వేర్ అయింది. ఓకే రైట్. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, టైం పీరియడ్ కనుక్కోమన్నాడు, అంతేనా. ఓకే అమ్మా, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, టైం పీరియడ్ కనుక్కోమన్నాడు. సో టైం పీరియడ్ ఇప్పుడు నేను కనుక్కుంటున్నా. రైట్, సో టైం పీరియడ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఫార్ములా 2π√m/k. ఓకే, 2π అంటే 2πనే, m అంటే 3 kg వేసేసా, k అంటే k ఈక్వలెంట్ ఎంత వచ్చింది, 3π² వేసేస్తే 3 క్యాన్సిల్ అయిపోయింది. పై స్క్వేర్ రూట్లో ఉంది, బయట ఒక పై ఉంది, ఆ పై కూడా క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగిలింది, 2 seconds. చాలా సింపుల్గా సాల్వ్ చేసామమ్మా. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. మామూలుగా మీకు ఆ షార్ట్ ట్రిక్ అలవాటు అయ్యి ఉంటే టక ఫార్ములాస్ చేసేస్తారు, ఫినిష్ అయిపోతుంది. ఓకే, ఇదమ్మా సింపుల్ హార్మోనిక్ మోషన్, చాలా ఈజీ, ఇది ఏమి డిఫికల్ట్ అనుకోకండి, ఈజీగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ ఇక్కడ చెప్పామా. ఫిజికల్ పెండులం అంటే ఒక రిజిడ్ బాడీ తీసుకొని దాన్ని ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక పాయింట్ దగ్గర సస్పెండ్ చేసాం. సస్పెండ్ చేయడం అంటే ఒక మేక్ కొట్టేసాం అనుకోండి, దీని గోడకు ఒక మేక్ కొట్టేసి దీన్ని ఆసిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అయితే ఈ రిజిడ్ బాడీ యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది, ఇక్కడ ఫార్ములా చూడమ్మా, t ఈక్వల్ టు 2π√I/mgd. I అంటే ఏంటి, ఈ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీరు తెలుసుకోవాలి. డివైడెడ్ బై mgd. m అంటే మాస్, g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, మీకు తెలుసు. d అంటే ఏంటి, d అంటే ఇదిగోండమ్మా, డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. ఈ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడో ఉంటుంది, పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఇది, పాయింట్ ఆఫ్ సస్పెన్షన్కి సెంటర్ ఆఫ్ మాస్కి మధ్యలో డిస్టెన్స్ d. సో t ఈక్వల్ టు 2π√I/mgd. ఇక్కడ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, ప్రతిదానికి నేను ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నామా. డైరెక్ట్గా ఈ ఫార్ములా మీద క్వశ్చన్ అడుగుతాడు, మీరు ప్రాబ్లం చేయగలగాలి. నేను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ప్రతిదానికి పెట్టలేను కాబట్టి పెట్టలేదమ్మా, ఎందుకంటే మనకి మళ్ళీ టైం ఎక్కువ పట్టేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఒక ఫ్లోటింగ్ సిలిండర్ షార్ట్ ట్రిక్. ఇది సింపుల్, ఏం లేదు. ఒక ఫ్లోటింగ్ సిలిండర్ తీసుకున్నా, దాన్ని h అనే డెప్త్కి ముంచి వదిలేస్తే అది ఏం చేస్తుంది, ఈ వాటర్లో అటు ఇటు పైకి కిందకి సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. దాని యొక్క టైం పీరియడ్ కావాలి.
ఏంటి టైం పీరియడ్ ఇదిగోండి t ఈక్వల్ టు 2π√h/g ఎంత ముంచాం h అనే ఇది ముంచాం డివైడెడ్ బై g. ఓకే, లేదు లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్ తెలుసు అనుకోండి 2π√L/g అవుతుంది. ఓకే అమ్మ, టోటల్ లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్ కనుక మనకు తెలిస్తే 2π√L/g అవుతుంది. నెక్స్ట్ అలాగే వి ట్యూబ్, వి షేప్ ఆకారంలో ఉన్న ఒక ట్యూబ్, ఇది ఇటువైపు ఆల్ఫా అని యాంగిల్ చేస్తుంది, ఇటువైపు బీటా అని యాంగిల్ చేస్తుంది. దీంట్లో లిక్విడ్ను ఒకవైపు అలా ప్రెస్ చేసి వదిలేసా, అప్పుడు ఏమవుతుంది, లిక్విడ్ పైకి కిందకి ఆసిలేషన్స్ చేస్తుంది. ఆ ఆసిలేషన్స్కి యొక్క టైం పీరియడ్ ఎంత అని అడిగాడు. సో t ఈక్వల్ టు 2π√L/g ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ లిక్విడ్ కాలం, ఈ టోటల్ లెంగ్త్ అమ్మ. ఎల్ అంటే ఏంటి, ఈ టోటల్ లెంగ్త్ ఆఫ్ లిక్విడ్ కాలం. ఓకే, అంటే ఒరిజినల్గా మామూలుగా ఉన్నప్పుడు దాని లెంగ్త్ ఎంత ఉంటుంది అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా ఇది అప్లై చేస్తాం, 2π√L/gనే, బట్ g ప్లేస్లో g ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా పెట్టాలి. సో ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం, చాలా ఈజీ. అలాగే యూట్యూబ్, వీ ట్యూబ్ కాకుండా యూట్యూబ్ కూడా ఉంటుంది, ఇదిగోండి యూట్యూబ్. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేసాం, ఇలా యూట్యూబ్లో వాటర్ పోసి మనం ఏం చేసాం, ఒక ఎండ్లో ఇలా ప్రెస్ చేసి వదిలేసాం. అప్పుడు ఏమవుతుంది, లిక్విడ్ అటు ఇటు ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆసిలేషన్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 2π√h/g. హెచ్ అంటే ఏంటమ్మా, లెంగ్త్ ఆఫ్ లిక్విడ్ కాలమే. మళ్ళీ హెచ్ అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ లిక్విడ్ కాలమే అమ్మ, ఇదిగోండి లిక్విడ్ కాలం. ఓకే, నెక్స్ట్ ఒక హెమిస్పెరికల్ బౌల్ తీసుకున్నాం, దాంట్లో ఒక చిన్న బాల్ తీసుకున్నాం. హెమిస్పెరికల్ బౌల్ యొక్క రేడియస్ r, చిన్న బాల్ యొక్క రేడియస్ స్మాల్ r. ఇప్పుడు ఈ చిన్న బాల్ని జస్ట్ అలా పైకి తీసుకొచ్చి వదిలేసా అనుకోండి, ఇది ఇలా 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 యాంగులర్ హార్మోనిక్ ఆసిలేషన్ చేస్తుంది. ఇవన్నీ యాంగులర్ హార్మోనిక్ ఆసిలేషన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అమ్మ, నేను సింపుల్ హార్మోనిక్ మోషన్లో చెప్పేస్తున్నాను. ఓకే, దాని యొక్క టైం పీరియడ్ ఏమవుతుందంటే 2π√R/g అని గుర్తుపెట్టుకోండి. r బదులు r - r. ఇప్పుడు మామూలుగా h/g అన్నాం, మిగతా చోట్ల L/g అన్నాం, ఇక్కడ 2π√R/g అంటాం. r బదులు r - స్మాల్ r రాసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ స్మాల్ r కనుక వెరీ వెరీ లెస్ అయితే R/g అని పెడతాం, లేదంటే ఇలా. ఓకే అమ్మ, సో అదొకటి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకున్నా ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండర్లో P అనే ప్రెషర్ దగ్గర గ్యాస్ ఫిల్ చేశా. ఈ సిలిండర్కి ఒక పిస్టన్ ఉందమ్మా, ఫ్రిక్షన్లెస్ పిస్టన్. ఆ ఫ్రిక్షన్లెస్ పిస్టన్ యొక్క మాస్ m. ఈ సిలిండర్లో దీన్ని ఏమంటారు, లెంగ్త్ ఆఫ్ గ్యాస్ కాలం ఎంత, h. లెంగ్త్ ఆఫ్ గ్యాస్ కాలం h అయితే కనుక ఈ సిలిండర్ని జస్ట్ నేను కొంచెం అలా ప్రెస్ చేసి వదిలేసాను అనుకోండి, ఇది మళ్ళీ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అనమాట. ఒకవైపు నేను ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నా, లోపల నుంచి ప్రెషర్ ఏమో ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. అలా సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తే టైం పీరియడ్ ఏమవుతుంది, మళ్ళీ 2π√, మామూలుగా అయితే m/k అని రాస్తాం, ఇక్కడ m/k బదులు AP/h అని రాయాలమ్మా. ఆ h పైకి వెళ్తుంది కాబట్టి మామూలుగా టైం పీరియడ్ ఫార్ములా ఏంటమ్మా, 2π√m/k. k బదులు ఏం రాయాలి, PA/h. P అంటే ప్రెషర్, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, h అంటే లెంగ్త్ ఆఫ్ గ్యాస్ కాలం. ఓకే, సేమ్ ఇటువంటి ఫార్ములాని ఇంకోటి కూడా ఉంటుంది చూడండి, ఇదిగోండి. ఇక్కడ mh/AP రాసినట్టు ఇక్కడ ml/YA రాసి, ఇదేంటిది, ఒక వైర్ ఉందమ్మా. ఆ వైర్కి m అనే మాస్ తగిలించాం. ఆ మాస్ని కొంచెం సాగదీసి వదిలాం అనుకోండి, అది కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఓకే, అది కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది, 2π√ మళ్ళీ m/kనే రాయాలి. m/k అంటే k బదులు YA/L అని రాయండి. k బదులు ఏం రాస్తారమ్మా, YA/L. L అలా పైకి వెళ్తుంది కాబట్టి ml/YA వస్తుంది. ఓకే, సో ఇలా ఫార్ములాస్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్నీ రాసుకోండి అమ్మా, డైరెక్ట్ ఈ ఫార్ములా మీద క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ టార్జనల్ పెండులం. టార్జనల్ పెండులం అంటే ఒక డిస్క్ని వైర్కి వెర్టికల్గా వేలాడదీస్తాం. డిస్క్ సెంటర్ నుంచి కట్టేసి వైర్ని పైనుంచి వైర్ని లాగుతాము, పైనుంచి వైర్ ఇలా లాగుతాం, పైన రిజిడ్ సపోర్ట్కి అటాచ్ చేస్తాం. డిస్క్ని సెంటర్కి కట్టేసి దాన్ని జస్ట్ ఇలా రొటేట్ చేసి వదిలాం అనుకోండి, అటు ఇటు యాంగులర్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. దాని యొక్క టైం పీరియడ్ ఎంత అంటే t ఈక్వల్ టు 2π√I/c. I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, c అంటే కపుల్ పర్ యూనిట్ ట్విస్ట్ అని ఒకటి ఉంటుందమ్మా. ఆ c వాల్యూ వాడు ఇచ్చేస్తాడు, సో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకోటి చూడమ్మా, అర్త్కి ఒకవైపు నుంచి ఇంకోవైపు కంప్లీట్గా టనల్ చేస్తాం. దాంట్లో కనుక ఒక బాడీని మనం వదిలేస్తే అది కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 2π√R/g. ఓకే,
ఆ సింపుల్ హార్మోనిక్ యొక్క మోషన్ యొక్క టైం పీరియడ్ 2π√r/g. ఓకే అమ్మ, ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మ. ఈ ఫార్ములాస్ మీద ఖచ్చితంగా డైరెక్ట్ ఫార్ములా మీద క్వశ్చన్ అడుగుతాడు, మీకు ఏమి ట్విస్ట్ లేకుండా. ఓకేనా? నెక్స్ట్ సింపుల్ పెండులం, ఇది చూడండి అమ్మ. ఓకే, సింపుల్ పెండులం గురించి చూడండి. సింపుల్ పెండులం అంటే ఏంటి? ఒక థ్రెడ్కి ఒక మెటల్ బాబ్ ఎమ్ అనే మాస్ ఉన్న మెటల్ బాబ్ కనుక మనం అటాచ్ చేసేసి దాన్ని జస్ట్ అలా లాగా వదిలేస్తే అది ఆసిలేషన్స్ చేస్తూ ఉంటుంది. ఇలా పక్కకి లాగా వదిలేస్తే ఆసిలేషన్స్ చేస్తూ ఉంటుంది. దాని యొక్క టైం పీరియడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. టైం పీరియడ్ T = 2π√L/g అని ఫార్ములా మీకు తెలుసు, ఫస్ట్ ఇయర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బట్ జీ బదులు నేను ఏమంటా అంటే జీ ఎఫెక్టివ్ అని రాయమంట. జీ ఎఫెక్టివ్ అంటే ఏంటి చూడమ్మా, ఇక్కడ నేను రాసాను చూడండి. జీ ఎఫెక్టివ్ అంటే నెట్ యాక్సలరేషన్ ఆఫ్ దోస్ ఫోర్సెస్ విచ్ గివ్స్ టార్క్. అస్తమానం ఇలాగే ఉండాలని లేదమ్మా, చాలా చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకు తగులుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఫార్ములా, జనరల్ ఫార్ములా ఇది, T = 2π√L/g ఎఫెక్టివ్. జీ ఎఫెక్టివ్ అంటే ఏం రాయాలి? జీ ఎఫెక్టివ్ అంటే ఏం రాయాలి అంటే నెట్ యాక్సలరేషన్ ఆఫ్ దోస్ ఫోర్సెస్ విచ్ గివ్స్ టార్క్. ఇప్పుడు చూడమ్మా, దీన్ని జస్ట్ ఇలా పక్కకి ఇలా లాగా వదిలితే దీని మీద 2 ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. ఒకటి టెన్షన్ T, ఇంకోటి వెయిట్ mg. ఇప్పుడు ఈ పర్టికులర్ సింపుల్ పెండులం మీద T అనేది ఎటువంటి టార్క్ అప్లై చేయదమ్మా. ఈ టెన్షన్ T టార్క్ అప్లై చేయదు, ఎందుకంటే ఇది పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి టార్క్, ఈ టెన్షన్ అనేది టార్క్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రియేట్ చేయదు. ఇంకా టార్క్ క్రియేట్ చేసే ఫోర్సెస్ ఎవరున్నారు? కేవలం ఒకటే ఉంది, అది mg. ఓకే, సో జీ ఎఫెక్టివ్ ఏమవుతుందమ్మా? సింపుల్గా జీ అవుతుంది. ఈ కేసులో ఈజీ. ఓకే, నెక్స్ట్ కేసుకి వెళ్తా, అది కొంచెం టిపికల్గా ఉంటుంది చూడండి. రైట్, నెక్స్ట్ కేసులో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ టెన్షన్ T mgతో పాటు F అనే ఫోర్స్ కూడా పనిచేస్తున్నాం. ఎక్స్టర్నల్గా F అనే ఫోర్స్ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఈ కేసులో ఏమవుతుంది అంటే చూడమ్మా, టెన్షన్ T అది ఎప్పుడు టార్క్ని ప్రొడ్యూస్ చేయదు. ఇంకా టార్క్ని ప్రొడ్యూస్ చేసే ఫోర్సెస్ ఏముంటాయి? mg, F. ఓకే, F నేను మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని రాస్తా, యాక్సలరేషన్ A1 అని రాస్తా. సో A1 = ఏమవుతుందమ్మా? F/m. సో ఇది టార్క్ను ప్రొడ్యూస్ చేసే యాక్సలరేషన్. అలాగే టార్క్ను ప్రొడ్యూస్ చేసే ఇంకో యాక్సలరేషన్ ఏంటి? mg. సో ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీయే కదా యాక్సలరేషన్ అంటే. సో A2 = g అయింది. A1కి A2కి మధ్యలో యాంగిల్ ఎంత? A1 ఏమో ఇలా ఉంది, A2 కిందకు ఉంది, కాబట్టి యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. సో జీ ఎఫెక్టివ్ ఏమవుతుంది అంటే మనం ఇక్కడ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై చేస్తామమ్మా. సో √A1² + A2² + 2A1A2 cos θ అప్లై చేసా. cos θ అంటే cos 90, cos 90 0 అయిపోతుంది, కాబట్టి టోటల్ టర్మ్ మనం ఎలిమినేట్ చేసేస్తాం. A1² అంటే F/m², A2² అంటే g², దేర్ఫోర్ √F/m² + g² నేను ఇక్కడ పెట్టేశాను. సో T = 2π√L/F/m² + g². ఫినిష్. ఓకే, సో అందుకే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోమన్నా. L/g ఎఫెక్టివ్. జీ ఎఫెక్టివ్ అంటే ఏంటి? టార్క్ ప్రొడ్యూస్ చేసే యాక్సలరేషన్స్ యొక్క రిజల్టెంట్. నెక్స్ట్ పెండులం ఇన్ లిఫ్ట్. ఓకే, లిఫ్ట్ కనుక ఏ అనే యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది అనుకోండి, జీ ఎఫెక్టివ్ ఏమవుతుంది? g + a. ఏ అనే యాక్సలరేషన్తో కిందకు వస్తుంది అనుకోండి, జీ ఎఫెక్టివ్ ఏమవుతుందమ్మా? g - a. కాన్స్టెంట్ వెలాసిటీతో పైకి వెళ్తున్నా కిందకు వస్తున్నా అక్కడ జీ ఎఫెక్టివ్ జీకే ఈక్వల్ అవుతుంది. సో లిఫ్ట్ కేసులో పెండులమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, పెండులం యొక్క టైం పీరియడ్స్ ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ చూడండమ్మా, పెండులం హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఈసారి. సో పెండులం హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు, అంటే ఒక కార్ట్లో పెట్టాము, ఒక కార్ ఇది, ఆ కార్లో పెట్టి ఆ కార్ని ఏ అనే యాక్సలరేషన్తో ఇలా పంపిస్తున్నాం. సో దీని మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటి? ఇప్పుడు దీని మీద 3 ఫోర్సెస్ పనిచేస్తాయి. ఓకే, అక్కడ టెన్షన్ రాయటం మర్చిపోయామ్మా, అది ఇక్కడ వేస్తా. సో దీని మీద 3 ఫోర్సెస్ పనిచేస్తాయి. ఒకటి టెన్షన్, ఒకటి mg. ఇప్పుడు ఇది ఏ అనే యాక్సలరేషన్తో కార్ట్ ఇలా వెళ్తుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది. ఆ సూడో ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు టార్క్ ప్రొడ్యూస్ చేసే ఫోర్సెస్ ఏంటి? ma, mg. సో టార్క్ ప్రొడ్యూస్ చేసే యాక్సలరేషన్స్ ఎవరు? a, g. సో జీ ఎఫెక్టివ్ ఏమవుతుంది? √g² + a² అవుతుంది. సో T = 2π√L/g² + a². ఓకే, సో అదొక కేసు అమ్మ. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ కేసెస్ చూద్దాం. ఓకే, కింద ఇంకో కేసు
రాశాను చూడండి అమ్మా, ఏంటా కేసు. సో పెండులం ఇన్ ఏ కార్ట్ విచ్ ఈజ్ మూవింగ్ డౌన్ అన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్కి ఇలా వస్తుందమ్మా పెండులం. ఈసారి కారు ఒక ఇన్క్లైన్ ప్లేన్ నుంచి ఇలాగ స్లైడ్ అవుతుంది. సో ఇన్క్లైన్ ప్లేన్ నుంచి స్లైడ్ అవుతున్నప్పుడు దాని యాక్సలరేషన్ ఏమవుతుంది, జీ సైన్ తీటా అవుతుంది. ఎప్పుడైతే కార్ యొక్క యాక్సలరేషన్ జీ సైన్ తీటా అయిందో, ఈ కార్ట్లో ఉన్న పెండులం మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయో చూడండి. ఒకటి టెన్షన్ టీ పైకి పనిచేస్తుంది, అది రాయటం మర్చిపోయాను మళ్ళీ, రాసేస్తాగండి. రైట్, ఇది టెన్షన్ టీ. ఓకే అమ్మ, టెన్షన్ టీ పైకి పనిచేస్తుంది. ఇంకా జీ సైన్ తీటా అనే యాక్సలరేషన్తో కార్ట్ ఇలా వస్తుంది కాబట్టి సూడో ఫోర్స్ చూడండి అటు పైకి అలా పనిచేస్తుంది, బ్లూ కలర్ లైన్తో రాశా. అలాగే ఎంజీ అనే ఫోర్స్ కూడా కిందకి పనిచేస్తుంది. సో ఈ బ్లూ కలర్లతో నేను డ్రా చేసిన ఫోర్సెస్ మాత్రమే టార్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సూడో ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎంజీ సైన్ తీటాకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి యాక్సలరేషన్ ఏ1 ఏమవుతుందమ్మా, జీ సైన్ తీటా అవుతుంది. ఇంకోటి యాక్సలరేషన్, ఇంకోటి రెండో ఫోర్స్ ఏంటి, టార్క్ ప్రొడ్యూసింగ్ ఫోర్స్ ఎంజీ. అమ్మ టార్క్ ప్రొడ్యూసింగ్ ఫోర్సెస్ అంటే ఆ పెండులంని ఆసిలేట్ చేసే ఫోర్సెస్. టెన్షన్ ఎలాగో ఆసిలేట్ చేయదు, అది టెన్షన్ అలాంగ్ ది స్ట్రింగ్ ఉంది కాబట్టి ఆసిలేట్ చేయదు. మిగిలిన రెండు ఫోర్సెస్ ఆసిలేట్ చేస్తాయి. ఓకే, అంటే రొటేషనల్ మోషన్ తీసుకొచ్చే ఫోర్సెస్ అని. నెక్స్ట్ ఏ2 ఈక్వల్ టు జీ. సో జీ ఎఫెక్టివ్ ఏమవుతుంది, ఏ1 స్క్వేర్ ప్లస్ ఏ2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ తీటా. ఇప్పుడు ఎఫ్ సూడోకి ఎంజీకి మధ్యలో యాంగిల్ ఏంటి అంటే 90 ప్లస్ తీటా. ఇక డయాగ్రామ్ నుంచి మీకు తెలుస్తుంది 90 ప్లస్ తీటా అని. ఓకే, ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఓకే, సో ఇది హారిజాంటల్ డ్రా చేశా కాబట్టి ఇది 90 డిగ్రీస్ అవుతుంది. దేర్ఫోర్ 90 ప్లస్ తీటా అనేది యాంగిల్ అవుతుంది. సో కాస్ 90 ప్లస్ తీటా రాశాను. ఓకే అమ్మ, సో ఈ డెరివేషన్ అంతా చేస్తే కాస్ 90 ప్లస్ తీటా సైన్ తీటా అవుతుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది అయ్యా అంటే జీ కాస్ తీటా మిగిలింది. ఓకే, ఒకసారి డెరివేషన్ చూసుకుంటాము. జీ ఎఫెక్టివ్ ఈక్వల్ టు జీ కాస్ తీటా మిగిలింది. లేదంటే డైరెక్ట్గా ఈ ఫైనల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టైం పీరియడ్ టీ ఈక్వల్ టు 2π√L/g కాస్ తీటా, అంతే. L/g కాస్ తీటా. తీటా అంటే ఏంటమ్మా, ఇన్క్లైన్డ్ ప్లేన్ యొక్క యాంగిల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దామమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ పెండులం ఇన్ టర్నింగ్ కార్. చూడమ్మా, ఒక సర్క్యులర్ ట్రాక్ మీద ఒక కారు టర్న్ అవుతుంది, దాంట్లో ఒక పెండులం ఉంది. దీని మీద కూడా 3 ఫోర్సెస్ యాక్ట్ చేస్తే, ఒకటి టెన్షన్ టీ, ఇంకోటి సర్క్యులర్ ట్రాక్లో తిరుగుతుంది కాబట్టి బయటికి సెంట్రిపీటల్ ఫోర్స్ పనిచేస్తుంది, ఇంకోటి ఎంజీ యాజ్ యూజువల్గా కిందకి యాక్ట్ చేస్తుంది. సెంట్రిపీటల్ ఫోర్స్ mv²/r కాబట్టి సెంట్రిపీటల్ యాక్సలరేషన్ ఏమవుతుంది, v²/r. కిందకి పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ కాబట్టి యాక్సలరేషన్ ఏ2 ఏమవుతుందమ్మా, జీ అవుతుంది. ఇక్కడ టార్క్ ప్రొడ్యూసింగ్ ఫోర్సెస్ ఎవరంటే సెంట్రిపీటల్ ఫోర్స్, ఇది మన గ్రావిటేషనల్ ఫోర్స్. సో జీ ఎఫెక్టివ్ ఏమవుతుంది, a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్. a1 స్క్వేర్ అంటే v²/r హోల్ స్క్వేర్ ప్లస్ g స్క్వేర్. సో టైం పీరియడ్ ఏమవుతుంది, 2π√L/g ఎఫెక్టివ్. ఈ రకంగా మనం జీ ఎఫెక్టివ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే అప్పటికప్పుడైనా చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి మనం చేస్తాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కిందే లెక్కమ్మా. నేను మీకు ఏదో షార్ట్ కట్ ఫార్ములాస్ కింద చెప్తున్నా కానీ ఇవన్నీ యాక్చువల్గా ప్రాబ్లమ్స్ కిందే లెక్క. బట్ మనం ఏం చేస్తున్నాం, సింపుల్ టార్క్ ప్రొడ్యూసింగ్ ఫోర్సెస్ ఏంటో చూస్తున్నాం, వాటి యొక్క యాక్సలరేషన్స్ చూసి ఎఫెక్టివ్ యాక్సలరేషన్ కనుక్కుంటాం, అంతే మనం చేసేది. ఓకే అమ్మా, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ పెండులమ్స్ ఇన్ లిక్విడ్స్. పెండులంని లిక్విడ్లో పెట్టా. ఇప్పుడు దాని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తాయి, పైకి బయాన్సీ ఫోర్స్ పనిచేస్తుంది, కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది, టెన్షన్ ఏమో ఎలాగో పనిచేస్తుంది. టెన్షన్ వల్ల టార్క్ ప్రొడ్యూస్ కాదు. టార్క్ ఎవరి వల్ల ప్రొడ్యూస్ అవుతుందంటే బయాన్సీ ఫోర్స్, ఇంకోటి ఎంజీ. చూడండి అమ్మా, బయాన్సీ ఫోర్స్ పైకి పనిచేస్తుంది, ఎంజీ కిందకి పనిచేస్తుంది. సో నెట్ ఫోర్స్ ఏమవుతుంది, ఎంజీ మైనస్ ఎఫ్బి, అంతే కదా, రైట్. ఎఫ్బి వాల్యూ ఇదిగోండి పైన ఇక్కడ రాశాను. ఎఫ్బి అంటే బయాన్సీ ఫోర్స్, దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ρ ఇంటూ వి ఇంటూ జీ. ρ అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, వి అంటే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్, వాల్యూమ్ ఆఫ్ ది బాడీ, ఇమ్మర్స్ అయిన వాల్యూమ్ ఆఫ్ ది బాడీ, జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో వాల్యూమ్ ఆఫ్ ది బాడీని నేను మాస్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్ అని రాసుకోవచ్చు కదా, అంతే కదమ్మా, డెన్సిటీ ఆఫ్ బాడీ అని రాసుకోవచ్చు కదా. చూడమ్మా, డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. ఓకే, సో వాల్యూమ్ ఏమవుతుంది, మాస్ బై డెన్సిటీ అవుతుంది. సో మాస్ బై డెన్సిటీ ఆఫ్, ఇదిగోండి ఈ పర్టికులర్ బాబ్ యొక్క డెన్సిటీ అనమాట ఇది. సో డెన్సిటీ ఆఫ్ సాలిడ్ అని రాశాను. ఓకే, ఫైనల్గా జీ ఎఫెక్టివ్ ఏమవుతుందమ్మా, జీ ఇంటూ 1 మైనస్ ρ బై సిగ్మా. ఇక్కడ ρ అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, సిగ్మా అంటే డెన్సిటీ ఆఫ్ సాలిడ్, అది గుర్తుపెట్టుకోండి, జీ ఎఫెక్టివ్. సో టైం పీరియడ్ టీ ఈక్వల్ టు ఏమవుతుంది, 2π√L/g ఇంటూ 1 మైనస్
రో బై సిగ్మా. చాలా చాలా ఫాస్ట్గా వెళ్తున్నామమ్మా, టైం లేకపోవడం వల్ల ఏమనుకోకండి. మామూలుగా అయితే ఎంత ఫాస్ట్గా చెప్పాను, నేను కొంచెం స్లోగానే చెప్తాను. బట్ ఇప్పుడు మనకు అంత టైం లేదు, ఆల్రెడీ జేఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాం. నెక్స్ట్, ఆసిలేషన్ ఆఫ్ ఎ చార్జ్డ్ బాబ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూడమ్మా, ఈ బాబ్కి కొంత ఛార్జ్ ఇచ్చాం, పాజిటివ్ ఛార్జ్ అనుకోండి. ఇప్పుడు ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా అప్లై చేస్తున్నాం. ఓకే, ఎంజీ ఏమో కిందకి పనిచేస్తుంది, ఎంజీకి ఈకి మధ్యలో యాంగిల్ తీటా అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా అప్లై చేయడం వల్ల దాని మీద కొంత ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ఏమవుతుందమ్మా, ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ. ఎఫ్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని రాసా, దీని నుంచి యాక్సలరేషన్ ఏ1 ఈక్వల్ టు క్యూఈ బై ఎం అయింది. రెండో యాక్సలరేషన్ ఏంటి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దేర్ఫోర్ ఏ2 ఈక్వల్ టు జీ. ఇప్పుడు జీ ఎఫెక్టివ్ ఏమవుతుందమ్మా, ఏ1 స్క్వేర్ ప్లస్ ఏ2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ తీటా. సో ఏ1 స్క్వేర్ అంటే క్యూఈ బై ఎం హోల్ స్క్వేర్ ప్లస్ ఏ2 స్క్వేర్ అంటే జీ స్క్వేర్ ప్లస్ 2gqe బై ఎం కాస్ తీటా అవుతుంది, కామన్ అది. ఓకే, 2a1 a2 కాస్ తీటా కదా, సో అది అలా రాసాం. ఆ జీ ఎఫెక్టివ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టైం పీరియడ్ వస్తుంది. జనరల్గా మనకి ఏం చేస్తాడంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఇవ్వకుండా ఇలా హారిజాంటల్గా ఇస్తాడమ్మా. హారిజాంటల్గా ఇచ్చినప్పుడు యాంగిల్ ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది, కాస్ 90 0 అవుతుంది. అప్పుడు మనకి క్యూఈ బై ఎం హోల్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. సో ఆ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ టైం పీరియడ్కి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ చెప్పాను. ఈ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే టార్క్ ప్రొడ్యూసింగ్ ఫోర్సెస్ ఏంటో చూసి ఆ టార్క్ ప్రొడ్యూసింగ్ ఫోర్సెస్ వల్ల జీ ఎఫెక్టివ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఎఫెక్టివ్ యాక్సలరేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ ఎఫెక్టివ్ యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేసి ఫార్ములా రాబడతాం. డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కింద లెక్క. ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్స్ అన్నీ ప్రాబ్లమ్స్ కింద లెక్క. ప్రతి దాంట్లో కూడా నేను ఏం చేశాను, ఎఫెక్టివ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ క్యాలిక్యులేట్ చేశాను, అంతే. నేను చేసింది అంతే అమ్మా. ఎఫెక్టివ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా క్యాలిక్యులేట్ చేశా, టార్క్ ప్రొడ్యూసింగ్ ఫోర్సెస్ ఏంటో తీసుకొని వాటి వల్ల వచ్చిన యాక్సలరేషన్స్ చూసా. ఆ రెండు యాక్సలరేషన్స్కి మధ్యలో యాంగిల్ తీసుకున్నా, సింపుల్గా ప్యారలలోగ్రామ్లా అప్లై చేశా. ప్యారలలోగ్రామ్లా ఏంటి, ఏ నెట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ తీటా. అంతే అమ్మ నేను చేసింది. ప్రతిదీ కూడా నేను అదే చేశాను, మీరు ఫాలో అవ్వండి, అయిపోతుంది. నెక్స్ట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుందమ్మా. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే d2x బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈక్వల్ టు 0 లేదా d2y బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ y ఈక్వల్ టు 0 ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఒమేగా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ k బై m, t అంటే 2π రూట్ m బై k. ఇక్కడ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x ఈక్వల్ టు a సైన్ ఒమేగా t ప్లస్ ఫైవ్ అవుతుందమ్మా. a అంటే యాంప్లిట్యూడ్. ఓకే, ఒమేగా t ప్లస్ ఫైవ్ని మనం జనరల్ ఫేజ్ అంటాం. ఓకే, ఫైవ్ని ఇనీషియల్ ఫేజ్ అంటాం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనల్ని క్వశ్చన్ ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉందో ఇక్కడ క్వశ్చన్ కింద క్వశ్చన్ ఇచ్చా చూడండి అమ్మా. పార్టికల్ ఆసిలేట్స్ అకార్డింగ్ టు ది ఈక్వేషన్ a ఇంటూ d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ bx ఈక్వల్ టు 0. ఫైండ్ ది టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటాడు. మనం ఏం చేయాలి, దీన్ని మన సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏతో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేస్తే d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ b బై a ఇంటూ x ఈక్వల్ టు 0 వచ్చింది. మామూలుగా మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈక్వల్ టు 0. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ప్లేస్లో b బై a ఉంది కాబట్టి ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు b బై a అని రాసాం. ఓకే, అంటే ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, రూట్ b బై a అవుతుంది. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, t ఈక్వల్ టు 2π బై ఒమేగా. సో t ఈక్వల్ టు 2π రూట్ b బై a. సో t ఈక్వల్ టు 2π రూట్ a బై b. 2π బై రూట్ a b బై a ఉంది కాబట్టి ఇది రివర్స్ అయ్యి a బై b అవుతుంది. ఈ రకంగా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన కంగారు పడకుండా దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి మనం చదువుతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫేజ్. ఫేజ్ అంటే ఏంటి, ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చూడండి. ఫేజ్ అంటే ఏంటంటే ఇందాక చూసాం కదా ఒమేగా t ప్లస్ 5 ఉంది. ఒక పార్టికల్ యొక్క ఇనీషియల్ స్టేట్ కండిషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంటుందమ్మా. ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఏ పొజిషన్లో ఉంది. ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది, అది ఏ పొజిషన్లో వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ఫేజ్ అనే కాన్సెప్ట్లో ఉంటుంది. అలాగే పక్కన ఇపోక్ అని రాసి, ఇపోక్నే ఇనీషియల్ ఫేజ్ అంటాం అమ్మ. ఓకే, ఒమేగా t ప్లస్ 5 అని వచ్చింది కదా ఒక ఈక్వేషన్ మనకి. ఓకే,
పైన చూసాం డిఫరెన్షియల్ ఈక్వేషన్ x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ అని వచ్చింది కదా. సో ఈ ఒమేగా టీ ప్లస్ ఫైవ్నే ఫేజ్ అంటాం, ఈ ఫైవ్ని ఇనీషియల్ ఫేజ్ అంటాం, ఇనీషియల్ ఫేజ్ అంటాం. ఓకే, సో అది పక్కన పెడితే ఈ ఫేజ్ సంబంధించి టాపిక్ చెప్పాలంటే చాలా చాలా పెద్ద టాపిక్. ఇప్పుడు నేను అంత పెద్ద టాపిక్లోకి వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి నేను ఒక రిఫరెన్స్ సర్కిల్ తీసుకున్నా. ఈ రిఫరెన్స్ సర్కిల్లో ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది అనుకోండి. ఆ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ వై యాక్సిస్లో తీసుకోండి, ఎక్స్ యాక్సిస్లో తీసుకోండి, అది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. నేను ఇక్కడ వై యాక్సిస్లో ప్రొజెక్షన్ తీసుకున్నా. సో పార్టికల్ ఇదిగోండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళింది అనుకోండి, ప్రొజెక్షన్ ఇదిగోండి సెంటర్ నుంచి ఇలా పైకి వెళ్తుంది. తర్వాత పార్టికల్ ఏ నుంచి ఇలా వచ్చింది అనుకుందాం, ప్రొజెక్షన్ కూడా ఇలా కిందకు వస్తుంది. అలాగే తర్వాత మళ్ళీ ఇలా కిందకు వెళ్తుంది, తర్వాత మళ్ళీ ఇలాగా పైకి వస్తుంది. సో ఈ రకంగా రిఫరెన్స్ సర్కిల్లో ఒక పార్టికల్ కనుక సర్క్యులర్ మోషన్ చేస్తుంటే దాని ప్రొజెక్షన్ వై యాక్సిస్లో తీసుకున్నా పర్వాలేదు, ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నా పర్వాలేదు, దాని ప్రొజెక్షన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ పైకి కిందకి కానీ లేదంటే ఇలా అడ్డంగా కానీ చేస్తుంది. నేను ఇక్కడ పైకి కిందకి తీసుకున్నామా, వై యాక్సిస్లో తీసుకున్నాను. ఇక్కడ ఈ టోటల్ సర్కిల్ని 4 క్వాడ్రంట్స్ కింద డివైడ్ చేశా. ఇదిగోండి ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటి, పార్టికల్ జీరో నుంచి, ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటమ్మా, పార్టికల్ జీరో నుంచి ఓకే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వైపుకి వెళ్తుంది, అంటే పాజిటివ్ సైడ్ వెళ్తుంది, పాజిటివ్ యాంప్లిట్యూడ్ వైపుకి వెళ్తుంది. అప్పుడు పార్టికల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అంటాం. సో 0 to A వెళ్ళినప్పుడు, ఇక్కడ పక్కన రిఫరెన్స్ లైన్ కూడా డ్రా చేసా చూడండి ఆరెంజ్ కలర్లో, 0 to A వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. మళ్ళీ ఏ నుంచి 0కి వస్తుంది అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్ అనమాట. ఓకే, ఏ నుంచి 0కి వస్తుంటే సెకండ్ క్వాడ్రంట్ అమ్మ, ఇదిగోండి ఆరెంజ్ కలర్ లైన్తో డ్రా చేశాను. ఏ నుంచి 0కి వస్తున్నప్పుడు అది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది అంటాం. మళ్ళీ చూడండి అమ్మ, 0 నుంచి -A నెగిటివ్ సైడ్ వెళ్తుంది, 0 నుంచి -A వెళ్తుంటే పార్టికల్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది అంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఈ అప్రోచ్ బాగా ఉపయోగపడుతుందమ్మా. నెక్స్ట్ -A నుంచి 0కి వస్తుంటే, అంటే -A నుంచి 0కి వస్తుంటే పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినట్టు, అంటే పార్టికల్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది అంటాం. సో మళ్ళీ చెప్తున్నామమ్మా, 0 నుంచి Aకి వెళ్తుంటే, 0 నుంచి పాజిటివ్ సైడ్ Aకి వెళ్తుంటే పార్టికల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అంటాం. ఓకే, ఏ నుంచి 0కి వస్తుంటే సెకండ్ క్వాడ్రంట్, 0 నుంచి -Aకి వెళ్తుంటే థర్డ్ క్వాడ్రంట్, -A నుంచి 0కి వస్తుంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఇలా గుర్తుపెట్టుకోండి, 0 నుంచి A అయితే ఫస్ట్ క్వాడ్రంట్, 0 నుంచి -A అయితే థర్డ్ క్వాడ్రంట్. ఓకే, ఫస్ట్ థర్డ్, 0 to A ఫస్ట్, 0 to -A థర్డ్. ఓకేనా, A to 0 సెకండ్ క్వాడ్రంట్, -A to 0 ఫోర్త్ క్వాడ్రంట్, A to 0 -A to 0 సెకండ్ ఫోర్త్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండమ్మా, ఈ సర్కిల్ యొక్క రేడియస్ A అనుకుందాం. ఇప్పుడు A ఇనీషియల్గా ఇదిగోండి అట్ t = 0 ఈ పాయింట్ దగ్గర ఉందనుకోండి. ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ తోటి ఫై అనే యాంగిల్ చేస్తుంది, వై యాక్సిస్తో తీటా అనే యాంగిల్ చేస్తుంది. సో వై యాక్సిస్తో తీటా అనే యాంగిల్ చేస్తుంది. ఈ పర్టికులర్ డిస్టెన్స్ని నేను y0 అనుకుంటా, అంటే ప్రొజెక్షన్ తీసుకున్నా, ఆ ప్రొజెక్షన్ ఇక్కడ టచ్ చేస్తుంది. సో ఆ డిస్టెన్స్ని నేను సెంటర్ నుంచి తీసుకుంటే y0 అనుకున్నా. సో దాని నుంచి కాస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, y0/a, అంటే y0 = a కాస్ తీటా అవుతుంది. ఇప్పుడు యాంగిల్ మేడ్ విత్ ఎక్స్ యాక్సిస్ బి ఫై అనుకున్నా. టీ అనే టైం తర్వాత ఈ పార్టికల్ ఇక్కడ ఉండదమ్మా, ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ ఆ పార్టికల్ ఒమేగా అనే యాంగులర్ ఫ్రీక్వెన్సీతో తిరుగుతుంది అనుకోండి. టీ అనే టైంలో అది ఒమేగా టీ అనే యాంగిల్ తిరుగుతుంది, అంతేనా? అంతే కదమ్మా, పార్టికల్ ఇలాగా ఒమేగా అనే యాంగులర్ ఫ్రీక్వెన్సీతో తిరుగుతుంది. టీ అనే టైంలో ఎంత యాంగిల్ తిరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అనే యాంగిల్ తిరిగింది అనుకుందాం. సో యాంగిల్కి ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగాకి ఫార్ములా ఏంటి? ఒమేగా = యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే యాంగిల్ అంటే ఇక్కడ ఆల్ఫా అనుకున్నాం, ఆల్ఫా డివైడెడ్ బై టీ. సో ఆల్ఫా = ఏమవుతుందమ్మా, ఒమేగా టీ. సో టీ అనే టైంలో ఈ పార్టికల్ ఎంత దూరం వెళ్ళింది? ఒమేగా టీ అనే డిస్టెన్స్ ఇక్కడ ఎక్కడికో వెళ్ళింది అనుకుందాం. అది కూడా డ్రా చేయనా లేదంటే రైట్, ఏదో ఇలా డాటెడ్ లైన్తో డ్రా చేస్తా. సెట్ టీ = టీ. ఒమేగా ఇంత యాంగిల్ తిరిగింది, ఎంతమ్మది? ఒమేగా టీ అనే యాంగిల్ తిరిగింది, అంతేనా? ఆల్ఫా = ఒమేగా టీ వచ్చింది కదా. సో ఒమేగా టీ అనే యాంగిల్ తిరిగింది కాబట్టి ఇప్పుడు ఈ డిస్టెన్స్ని మనం y అనుకుందాం.
ఇప్పుడు ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకున్నాం అనుకోండి అమ్మ, ఇక్కడ ఈ ప్రొజెక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఒక్క నిమిషం అమ్మ. ఈ ప్రొజెక్షన్ కనుక మనం తీసుకుంటే ఈ డిస్టెన్స్ ఏమనుకున్నాం, టోటల్ డిస్టెన్స్ కాదుగా, కొంచెం మిగిలింది. సో ఈ డిస్టెన్స్ని మనం y అనుకుందాం. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5, సింపుల్ అంతే కదా. తీటాల్లో రాస్తే ఏ కాస్ తీటా ఏదో అవుతుంది, అయితే తీటా కాదు ఇక్కడ మనకు కావాల్సింది, ఒమేగాలో రాస్తున్నా, ఒమేగా టీ ప్లస్ 5 ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 రాస్తున్నా. ఓకే, సో యాంగిల్ ఏమవుతుందమ్మా, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ఆల్రెడీ 5 అనే యాంగిల్ ఉంది, ఎక్స్ట్రాగా ఒమేగా టీ అనే యాంగిల్ ఇదమ్మా, చూడండి సింపుల్. ఈ డిస్టెన్సే కదా y అంటే, ఇప్పుడు నేను డాటెడ్ లైన్తో డ్రా చేసా, ఆ డిస్టెన్సే కదా, ఆ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఈక్వల్ కదా. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ యాంగిల్ ఏమవుతుంది, ఒమేగా టీ ప్లస్ 5. సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ ఏమో y, హైపోటెన్యూస్ ఏమో a, అంతేనా. సో సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఏమో y బై a అవుతుంది. సో y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. జస్ట్ కొంచెం జామెట్రీ అప్లై చేయండి సరిపోతుంది. ఓకేనా, సరే అమ్మా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా, 5కి తీటాకి మధ్యలో రిలేషన్ ఏంటి, 5 ఈక్వల్ టు 90 మైనస్ తీటా, లేదంటే తీటా ఈక్వల్ టు 90 మైనస్ 5 ఏదైనా చేయొచ్చు. సో 5 బదులు నేను 90 మైనస్ తీటా కనుక అప్లై చేస్తే y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఏ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా అవుతుంది. సో అలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఇది రిఫరెన్స్ సర్కిల్. ఈ టోటల్ దీనికి కొంచెం టైం తీసుకున్నాను, తప్పదు. యాక్చువల్గా ఫేజ్కి ఇంకా టైం పడుతుందమ్మా, జస్ట్ ఫేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ప్రస్తుతానికి క్రాష్ కోర్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళా, దాని మీద ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందో చూద్దాం, దాన్ని బట్టి మీకు ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక సింపుల్ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ ఇది చూడండి. ఏ పార్టికల్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, టీ ఈక్వల్ టు 0 దగ్గర అది a/2 అనే డిస్టెన్స్ దగ్గర ఉందా. యాక్చువల్గా పార్టికల్ సర్క్యులర్ మోషన్లో తిరగట్లా, సింపుల్ హార్మోనిక్ మోషనే చేస్తుంది. బట్ అది సాల్వ్ చేయడానికి నేను సర్క్యులర్ మోషన్ తీసుకుంటున్నా. ఫేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను సర్క్యులర్ మోషన్ తీసుకుంటా అంతే. నిజానికి పార్టికల్ సర్క్యులర్ మోషన్లో వచ్చి తిరగట్లా, స్ట్రైట్ లైన్లోనే తిరుగుతుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే స్ట్రైట్ లైన్. సో ఏ పార్టికల్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ SHM అట్ t ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ అట్ a/2. t ఈక్వల్ టు 0 దగ్గర a/2 అనే దీంట్లో ఉంది. ఓకే, వేర్ ఏ ఈజ్ ఇట్స్ యాంప్లిట్యూడ్, క్యాల్కులేట్స్ ఇట్స్ ఇనీషియల్ ఫేజ్ అన్నాడు. ఓకే, రైట్. సో నేను ఒక రిఫరెన్స్ సర్కిల్ తీసుకున్నా. ఓకే, ఆ రిఫరెన్స్ సర్కిల్ యొక్క రేడియస్ a అనుకున్నా, అదే యాంప్లిట్యూడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పార్టికల్ ఎక్కడ ఉంది, a/2 దగ్గర ఉంది. సో ఇదిగోండి a/2 నేను మార్క్ చేశాను. ఈ యాంగిల్ తీటా అనుకున్నా. సో కాస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అంటే a/2 డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే a, అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి. సో ఏ క్యాన్సిల్ అయ్యి మనకి హాఫ్ మిగులుతుంది. తీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 60 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ తీటాకి 5కి రిలేషన్ తెలుసు, 5 ఈక్వల్ టు 90 మైనస్ తీటా. సో 90 మైనస్ 60 వేసా 30 డిగ్రీస్. సో 5 వాల్యూ కూడా వచ్చేసింది. సో 30 డిగ్రీస్ అంటే ఏంటమ్మా, 5/6 రేడియన్స్లో రాస్తే మనకు తెలుసు x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అని. సో x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 బదులు 5/6 పెట్టా, లేదంటే ఏ కాస్ ఒమేగా టీ మైనస్ తీటా అని కూడా రాయొచ్చు. సో తీటా బదులు 5/3 పెట్టండి. వెరీ వెరీ సింపుల్గా అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ రిఫరెన్స్ సర్కిల్ కాన్సెప్ట్ తీసుకుని చేస్తే మనకి ఫేజ్ ప్రాబ్లమ్స్ చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది కొంచెం టైం బట్టే ప్రాబ్లం. సో 2 particles 1 and 2 are executing SHM with same amplitude at a particular time. Both are at positions a/2 but moving in opposite directions. Find phase difference between 2 particles. ఓకే, 2 particles SHM చేస్తున్నాయట. ఇది మీకు డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 2 particles SHM చేస్తున్నాయమ్మా. ఒక SHM అంటే స్ట్రైట్ లైన్లోనే చేస్తాయి. ఇది కూడా SHM. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది మెయిన్ పొజిషన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ మెయిన్ పొజిషన్, x ఈక్వల్ టు 0. ఈ 2 పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయంటమ్మా, బోత్ పార్టికల్స్ ఆర్ x ఈక్వల్ టు a/2. సో సారీ అమ్మ, ఇది క్లోజ్ అయింది, ఒక్క నిమిషం. రైట్ అమ్మ. సో
ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇది మీన్ పొజిషన్. రెండు పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయంటాడు, a/2 దగ్గర ఉన్నాయంటాడు, అంటే ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ పార్టికల్ సెకండ్ పార్టికల్లో ఉన్నాయి. అయితే ఏంటి, బట్ దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే ఒకటి ఇలా వెళ్తుంటే ఇంకోటి ఇలా వెళ్తుంది. మనం ఏం కనుక్కోవాలి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ పార్టికల్స్. అయితే ఇది ఫస్ట్ పార్టికల్ అనుకుందాం, ఇది సెకండ్ పార్టికల్ అనుకుందాం. ఫస్ట్ పార్టికల్ 0 నుంచి ఏకి వెళ్తుంది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, అంతే కదా, క్వాడ్రంట్స్ లెక్క పెట్టుకున్నాం ఇక్కడ. సెకండ్ పార్టికల్ ఏ నుంచి 0కి వస్తుంది, అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. అదే మనం ఇక్కడ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. చూడమ్మా, లెట్ us కన్సిడర్ ది పార్టికల్ 1 ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, అంటే 0 to a/2కి వెళ్తుంది. ఓకే, సో వైల్ పార్టికల్ 2 ఈజ్ మూవింగ్ టువర్డ్స్ మీన్ పొజిషన్, ఏ నుంచి a/2కి వస్తుంది. ఓకే, సో 0 to a వెళ్తుంది ఒకటి, ఇంకోటేమో a/2 అని రాసాము, యాక్చువల్గా 0 to a వెళ్తుంది, ఇంకోటి ఏ నుంచి 0కి వస్తుంది. సో ఒకటి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, ఇంకోటి ఆటోమేటిక్గా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. దీన్ని రిఫరెన్స్ సర్కిల్లో కనుక మనం డ్రా చేస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఒకటి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది బ్లూ కలర్ లైన్, రెండోది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఓకే, డయాగ్రామ్ నుంచి ఒకటి θ1 ఇది 5-1 అనుకుంది, θ2 5-2 అనుకుంటే θ1 ఏమవుతుందమ్మా, cos θ1 ఈక్వల్ టు a/2/a, సో హాఫ్ వస్తుంది, θ ఈక్వల్ టు 60 degrees. ఓకే, సో θ1 ఈక్వల్ టు 60 degrees అనేది. ఓకే, θ1 ఈక్వల్ టు 60 degrees, రైట్. ఓకే అమ్మా, సో θ1 60 degrees అయింది, మరి θ2 ఏమవుతుంది, θ1 60 degrees అయింది, సిమిలర్గా θ2 ఏమవుతుందంటే -60 అవుతుందమ్మా. ఓకే, θ2 ఏమవుతుంది -60. చూడమ్మా, ఇది ఎంత దూరం ఉంది, ఇది కూడా అంతే యాంగిల్ చేస్తుంది, బట్ ఇది 60 అయింది కాబట్టి y యాక్సిస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 60 అని తీసుకున్నాం కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో -60 తీసుకోవాలి. కాబట్టి 5-1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 90 - θ, సో 90 - 60 ఈక్వల్ టు 30. 5-2 ఏమో 90 - ఆఫ్ -60 అంటే 150 అవుతుంది. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత అయ్యా అంటే 5-2 - 5-1 అంటే 150 - 30, దట్ ఈస్ 120 degrees. ఓకే అమ్మా, ఆ రకంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా, రైట్ అమ్మా. సో మీకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడమ్మా, కంపారిజన్ ఆఫ్ టైం పీరియడ్స్. ఇది కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కంపారిజన్ ఆఫ్ టైం పీరియడ్స్ ఏంటంటే, ఒక పార్టికల్ మీన్ పొజిషన్ నుంచి a/2కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, t/12. ఇక్కడ క్యాపిటల్ T అంటే టైం పీరియడ్. అలాగే 0 నుంచి a/√2 వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, t/8. x ఈక్వల్ టు 0 to √3a/2కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, t/6. ఇలా కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకున్నామ్మా. 0 నుంచి ఏకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, t/4. సో వాల్యూస్ గుర్తుంటాయి కదమ్మా, కింద నుంచి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. t/4, t/6, t/8, t/12. ఓకేనా, ఈ t/4 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే ఒక కంప్లీట్ ఆసిలేషన్లో. ఓకే, ఇది చూడండి ఒకసారి మీకు ఇది డ్రా చేసి చూపిస్తా. సో జస్ట్ మినిట్ అమ్మా. సో ఇది మీన్ పొజిషన్ x ఈక్వల్ టు 0, ఇది x ఈక్వల్ టు a. సో వన్ ఆసిలేషన్ అంటే ఏంటి, ఒకసారి పార్టికల్ ఎలా రావాలి, నెక్స్ట్ పార్టికల్ ఎలా వెనక్కి వెళ్ళాలి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇదిగోండి థర్డ్ స్టెప్, ఇదిగోండి ఫోర్త్ స్టెప్. సో ఇలా 4 స్టెప్లు కంప్లీట్ అయితే మనకు ఒక టైం పీరియడ్ అంటాం. సో ఒక్కొక్క స్టెప్కి ఎంత టైం పీరియడ్ అంటే t/4. సో 0 to a వెళ్ళడానికి t/4, అలాగే a to 0 వచ్చిన t/4. ఓకే, అలాగే 0 to -a వెళ్ళిన t/4 అనే టైం పడుతుంది, -a to 0 వచ్చిన t/4 అనే టైమే పడుతుంది. సో మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే 4 ఆటోమేటిక్గా గుర్తుంటాయమ్మ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈక్వల్ టు 0 నుంచి a/2 అంటే హాఫ్ డిస్టెన్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, t/12 అనే టైం పడుతుంది. అలాగే a/2 నుంచి 0 రావడానికి కూడా t/12. అలాగే 0 నుంచి -a/2 కూడా t/12. అలాగే -a/2 to 0 కూడా t/12. సో ప్లస్ మైనస్లు అటు ఇటు మీరు మార్చిన ఆ టైం మాత్రం t/12 పడుతుంది. ఓకే, అలాగే 0 నుంచి a/√2కి ఎంత టైం పడుతుందంటే t/8. అలాగే a/√2 నుంచి 0కి t/8 అనే టైమే పడుతుంది. 0 నుంచి -a/√2 t/8 టైం పడుతుంది. అలాగే -a/√2 నుంచి 0 అది కూడా t/8 అనే టైమే పడుతుంది. అలాగే x ఈక్వల్ టు 0 to x ఈక్వల్ టు √3a/2 ఎంత టైం పడుతుంది, t/6.
సేమ్ అలాగే మిగిలినవి కూడా. సో ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి అప్పటికప్పుడు సాల్వ్ చేసి మనం చేయాలి అంటే టైం ఎక్కువ పట్టేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, చూద్దరు కానీ అలా అడుగుతాడు. ఓకే, అలాగే నెక్స్ట్ ఇది చూడండి, a/2 నుంచి ఏకి పట్టే టైం t/6. 0 నుంచి a/2కి t/12 టైం పడుతుంది, బట్ a/2 నుంచి ఏకి పట్టే టైం t/6. రివర్స్ అవుతాయి చూడండి. x ఈక్వల్ టు a/√2 నుంచి ఏకి t/8, √3 a/2 టు ఏకి t/12. ఓకే, సో ఈ వాల్యూస్ t/12, t/8, t/6 ఇక్కడ రివర్స్ అయిన చూసారు, t/6, t/8, t/12. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 0 టు a/2 t/12, 0 టు a/√2 t/8. ఓకే, 0 టు √3 a/2 ఏమవుతుంది, t/6. అది గుర్తుపెట్టుకుంటారు కదా. నెక్స్ట్ a/2 టు ఏ రివర్స్ అవుతుందమ్మా, t/6, a/√2 టు ఏ t/8. సో a టు a/√2 సారీ 0 టు a/√2, a/√2 టు ఏ రెండు సేమ్ టైం పడుతున్నాయి, t/8. ఓకే, √3 a/2 టు ఏ t/12. అలాగే నెగిటివ్ సైడ్ కూడా అమ్మా. ఓకే, నెగిటివ్ సైడ్ అంటే -a/2 టు -a, -a/√2 -a, -√3 a/2 టు -a. అలాగే a టు a/2 సేమ్ టైం, a టు a/√2 t/8, a టు √3 a/2 అది కూడా సేమ్ టైం. ఓకేనా, అలాగే -a టు -a/2, -a టు -a/√2, -a టు -√3 a/2 ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ పక్కన ఏమైతే టైమ్స్ రాశానో అవే టైమ్స్ పడతాయి. ఓకే, సో ఈ పర్టికులర్ చార్ట్ మొత్తం మీ బ్రెయిన్లో ఉండాలి. ఓకే, అప్పుడు మనం అటువంటి క్వశ్చన్స్ని చాలా చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం, లేదంటే చాలా టైం తినేస్తుంది అన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద టైం టేకన్ ఫర్ ది పార్టికల్ to move from position a/2 to -a/√2 if the particle is initially moving from a/√2 to a. ఇనీషియల్గా పార్టికల్ a/√2 నుంచి ఏకి వెళ్తుందట. అయితే మనల్ని ఏమడిగాడు, a/√2 నుంచి -a/√2కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. సో నేను దీన్ని ఇలా డివైడ్ చేశా. ఓకే, ఈ రకంగా డివైడ్ చేశా అమ్మ. సో ఇనీషియల్గా పార్టికల్ ఎటు వెళ్తుంది, a/√2 నుంచి ఏకి వెళ్తుంది, అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, a/√2 దగ్గర స్టార్ట్ అయ్యి ఏకి వెళ్తుంది. ఓకే, సో అక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మళ్ళీ x ఈక్వల్ టు a నుంచి a/√2కి వస్తుంది, మళ్ళీ a/√2 నుంచి 0కి వస్తుంది, థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ 0 టు -a/√2కి వెళ్తుంది. ఇక్కడ టైమ్స్ చూడండి ఒకసారి, a/√2 నుంచి ఏకి వెళ్ళడానికి పట్టే టైం t/8. ఆ పైన చార్ట్ రాసా కదా, ఆ చార్ట్ మీకు గుర్తుండిపోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి, a టు a/√2 ఫర్ సెకండ్ స్టెప్, అది కూడా t/8. మళ్ళీ a/√2 నుంచి 0కి, అది t/8. ఓకే, ఇది కొంచెం ఈజీ. 0 టు -a/√2 ఇది కూడా t/8. ఓకే, సో ఇది కొంచెం ఈజీ ప్రాబ్లం. దీని తర్వాత కొంచెం టిపికల్ ప్రాబ్లం ఉంది, అది కూడా చూద్దరు కానీ. ఓకేనా, సో ఇక్కడ 4 t/8లు వచ్చినాయి. సో t/8 × 4 టోటల్ టైం ఏమవుతుంది, t/2. సో అంత టైం పట్టింది అంటాడు. అయితే అక్కడ మన క్వశ్చన్లోని టైం పీరియడ్ వాల్యూ ఇచ్చేసి ఇప్పుడే ఎంత టైం పట్టిందని అడగవచ్చు. ఓకేనా, అది. సో క్వశ్చన్ అలా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, క్యాల్కులేట్ ది టైం టేకన్ ఫర్ 5/8 ఆసిలేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ నుంచి ఆసిలేషన్ స్టార్ట్ అవుతుంది, 5/8 ఆసిలేషన్స్ అవడానికి ఎంత టైం పట్టింది అని అడిగాడు. సో నేను ఏం చేశానంటే ఈ టోటల్ ఆసిలేషన్ని నేను డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. మామూలుగా అయితే ఇది 4 పార్ట్స్ అవుతుందమ్మా. ఫస్ట్ పార్ట్ 0 టు a, సెకండ్ పార్ట్ a టు 0, థర్డ్ పార్ట్ 0 టు -a, ఫోర్త్ పార్ట్ -a టు 0. ఓకే, ఇక్కడ 5/8 ఆసిలేషన్స్ అన్నాడు, అందుకు నేను దీన్ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. చూడండి, ఫస్ట్ పార్ట్ 0 టు a/2, సెకండ్ పార్ట్ a/2 టు a, థర్డ్ పార్ట్ a టు a/2, ఫోర్త్ పార్ట్ a/2 టు 0, ఫిఫ్త్ పార్ట్ 0 టు a/2, సిక్స్త్ పార్ట్ ఏమవుతుంది -a/2 టు -a, సెవెంత్ పార్ట్ -a టు -a/2, ఎయిత్ పార్ట్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా, టోటల్గా 8 పార్ట్స్ ఉంటాయి. ఓకే, నేను ఓన్లీ 5 పార్ట్స్ వరకే రాసే, ఎందుకంటే 5/8 ఆసిలేషన్స్ కదా. ఇది సిక్స్త్ పార్ట్, ఇది సెవెంత్ పార్ట్, ఇది ఎయిత్ పార్ట్. సో ఒక ఆసిలేషన్ 8 పార్ట్స్ కింద డివైడ్ చేశా. దాంట్లో నాకు ఏం కావాలి, 5/8 ఆసిలేషన్స్ అంటే 5 పార్ట్సే నేను తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్.
ఈ ఆసిలేషన్స్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్ అంటే 0 to a/2 ఎంత టైం పడుతుంది? t/12 అనే టైం పడుతుంది. అలాగే a/2 to a ఎంత టైం పడుతుంది? t/6 అనే టైమే పడుతుంది. మీకు ఆ చార్ట్ గుర్తుండిపోవాలి. నెక్స్ట్ a to a/2 t/6 అనే టైం పడుతుంది. a/2 to 0 t/12 అనే టైం పడుతుంది. మళ్ళీ 0 to ఫిఫ్త్ స్టెప్ 0 to -a/2 t/12 అనే టైం పడుతుంది. మనకు ఓన్లీ 5/8 ఆసిలేషన్స్ కావాలి కాబట్టి నేను అలా డివైడ్ చేశాను. సో మనం ఆ 5 దగ్గర ఆపేస్తాము. 6, 7, 8 మనం చూడమే. కంప్లీట్ ఆసిలేషన్ కాదుగా మనకు కావాల్సింది ఓన్లీ 5/8 ఆసిలేషన్కి పట్టే టైం ఎంతో కావాలి. సో ఎన్ని టైం పీరియడ్స్ని మనం యాడ్ చేయాలి? యాడ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 70/12 వచ్చింది. క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా చేసుకోండి, లేదా పాజ్ చేసి చూసుకొని రాసుకోండి అమ్మా. ఓకే, సో చూసారమ్మా, ఈ పర్టికులర్ ప్రాబ్లం మామూలుగా మనకి ఆ పైన చార్ట్ గుర్తులేదనుకోండి, చాలా టైం పట్టేస్తున్నాం. ఓకే, చాలా టైం పడుతుంది. సో ఆ టైం మనం వేస్ట్ చేయకుండా ఉండడం కోసం ఇలా కొన్ని ట్రిక్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, మనకు తెలుసు డిస్ప్లేస్మెంట్ y = a sin ωt + y. y రావచ్చు లేదా x రావచ్చు. ఓకే, ఏదైనా రాయొచ్చమ్మా, బట్ మనం అక్కడ పైన y రాసాం కాబట్టి y రాస్తున్నాం. కొన్ని టెక్స్ట్ బుక్స్లో x ఉంటుంది. సో x = a sin ωt + y అవ్వచ్చు, లేదంటే y = a sin ωt + y అవ్వచ్చు. ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ని విత్ రెస్పెక్ట్ టు t కనుక మనం డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. ఆ వెలాసిటీ ఫార్ములా ఇదిగోండి, మనం కొంచెం సాల్వ్ చేస్తే కనుక ω = a² - x² వస్తుంది, లేదంటే ω = √a² - y² వస్తుంది. సో వెలాసిటీకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా v = ω × √a² - y². ఇదమ్మా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఓకే, రైట్. ఇప్పుడు వీకి వైకి గ్రాఫ్ ఎలా ఉంటుంది అది చేయటం కోసం ఇదిగోండి ఇదే ఫార్ములా తీసుకొని ఇదిగోండి ఇక్కడ కొంచెం సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేస్తే ఫైనల్గా ఈక్వేషన్ ఇలా వచ్చింది. v² / a² + y² = a² 1 వచ్చింది. సో ఇది ఎవరి ఈక్వేషన్ అంటే ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ఎన్ ఎలిప్స్. సో వీకి వైకి గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఎలిప్స్ అవుతుందమ్మా. ఒమేగా వాల్యూ కనుక 1 అయిందనుకోండి, అప్పుడు v² / a² + y² / a² అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు దట్ ఈస్ అ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఒమేగా కనుక 1 అయితే సర్కిల్ అవుతుంది, ఒమేగా 1 కాకపోతే ఎలిప్స్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక పక్కన ఒక ప్రాబ్లం కూడా చేసి ఉంచాను. ఓకే, ప్రాబ్లం ఏంటో చూడండి. మ్యాక్సిమం వెలాసిటీకి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, సో మ్యాక్సిమం వెలాసిటీ ఏమవుతుందమ్మా? ω × a. మ్యాక్సిమం వెలాసిటీ ఎప్పుడు ఉంటుంది? y వాల్యూ 0 అయినప్పుడు. మీన్ పొజిషన్లో వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది, అంతే కదమ్మా. ఓకే, మీరు ఫార్ములా నుంచి చెప్పొచ్చు, మీన్ పొజిషన్లో అంటే y = 0 అయినప్పుడు వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది. y = a అయిందనుకోండి అమ్మా, వెలాసిటీ 0 అవుతుంది. ఓకే, పైన ఫార్ములా ఉంది కదమ్మా. ఓకే, v = ω × √a² - y² కదా. y = a అయితే ఇది a² అవుతుంది. a² - a² 0 వస్తుంది. సో వెలాసిటీ 0 అవుతుంది. సో ఒక పార్టికల్ యొక్క వెలాసిటీ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో 0 అవుతుంది. మీన్ పొజిషన్లో ఏమవుతుందమ్మా? మ్యాక్సిమం అవుతుంది. సో అదే ఇక్కడ నేను రాశాను. ఓకే, సో Vmax ఏమవుతుందమ్మా? aω. సో ఈ ఫార్ములా మీద క్వశ్చన్ మనల్ని అడగడానికి ఛాన్స్ ఉందో ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ యాంప్లిట్యూడ్ 5 cm. యాంప్లిట్యూడ్ ఇచ్చేసాడమ్మా 5 cm. యాంప్లిట్యూడ్ అంటే క్యాపిటల్ A ఇచ్చేసాడు 5 cm. ఇట్స్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటమ్మా? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఇట్స్ మ్యాక్సిమం వెలాసిటీ ఈజ్ 2.5 cm/s. మ్యాక్సిమం వెలాసిటీ కూడా ఇచ్చేసాడు. మనం టైం పీరియడ్ కనుక్కోమన్నాడు. మనం ఏం చేస్తాం? Vmax / a వాల్యూ కనుక్కుంటాం. ఎందుకో చూడండి. Vmax అంటే aω / a క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? ω. సో ఒమేగాకి ఫార్ములా ఏమైందమ్మా? Vmax / a. Vmax వాడు ఇచ్చేసాడు 2.5, a కూడా వాడు ఇచ్చేసాడు 5. క్యాలిక్యులేట్ చేస్తే 1/2. ఒమేగా వాల్యూ వచ్చేసింది. ఒమేగా వాల్యూ వస్తే టైం పీరియడ్ మనం చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా? t = 2π/ω. సో 2π/ω అంటే 1/2 వేసాడు. 1/2 వేస్తే మనకి 4π సెకండ్స్ వచ్చింది. ఓకే, ఆ రకంగా మనం తెలివిగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టైం పీరియడ్ అండ్ యాంప్లిట్యూడ్. టైం పీరియడ్ని యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం. ఓకే, దానికి కింద ఒక ప్రొసీజర్ చెప్పాను. ఆ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది లాస్ట్లో ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఎలా చేస్తారో చూడండి ప్రొసీజర్. చూడమ్మా, ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. అది x=x1 దగ్గర దాని వెలాసిటీ v1 ఉంది, x=x2 దగ్గర వెలాసిటీ v2 ఉంది. ఓకే అమ్మ, మళ్ళీ చెప్తున్నా. ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. x=x1 దగ్గర దాని వెలాసిటీ v1 ఉంది, x=x2 దగ్గర దాని వెలాసిటీ v2 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ డేటా తోటి మనం యాంప్లిట్యూడ్, టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకే, మనకు తెలుసు వెలాసిటీకి ఫార్ములా v = ω × a² - x². ఓకే, v1 ఏమవుతుందమ్మా? ω × a². అది మారదు, ఎందుకంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ సేమ్, ఒకటే పార్టికల్ చేస్తుంది. సో ఒమేగా మారదు, ఏ మారదు, బట్ పొజిషన్ మారుతుంది కదా. సో x1 మారుతుంది, సో x1². అలాగే v2 = ω × a² - x². ఓకే, దీన్ని నేను స్క్వేర్ చేశాను అనుకోండి, v1² = ω² × a² - x1² వస్తుంది, v2² = ω² × a² - x2² వస్తుంది. ఒకదాని ఈక్వేషన్ 1 అన్న, ఇంకోదాన్ని ఈక్వేషన్ 2 అన్న. ప్రొసీజర్ చూడండి అమ్మ, ఎలా వెళ్తున్నాం ప్రొసీజర్ చూడండి. ఫార్ములా ఫైనల్గా ఒక ఫార్ములా, పెద్ద ఫార్ములా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ప్రొసీజర్ మాత్రమే చూడండి. మనకి యాంప్లిట్యూడ్ కావాలి అంటే 1/2 వేయండి. ఈక్వేషన్ 1/2 వేస్తే యాంప్లిట్యూడ్ వస్తుంది. అలా కాకుండా యాంగులర్ వెలాసిటీ కానీ టైం పీరియడ్ కానీ కావాలంటే 1 - 2 వేయండి. అంతే అమ్మ, సింపుల్. వెలాసిటీ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం. v1 = ఇలా వస్తుంది, v2 = ఇలా వస్తుంది. సో మనకి ఈక్వేషన్ 1, 2 వచ్చినాయి. 1/2 వేస్తే యాంప్లిట్యూడ్ వస్తుంది. చేసి చూడండి. ఓకే, 1 - 2 వేస్తే ఏమొస్తుంది? యాంగులర్ వెలాసిటీ వస్తుంది. ఓకే, సో యాంప్లిట్యూడ్ కనుక 1/2 వేస్తే చూడండి, యాంప్లిట్యూడ్కి పెద్ద ఫార్ములా వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1/2 వేయాలంతే. ఓకే, అలాగే టైం పీరియడ్ క్యాలిక్యులేషన్ కూడా పెద్ద ఫార్ములా వస్తుందమ్మా. చూడండి, యాంగులర్ వెలాసిటీ, ఇది యాంగులర్ వెలాసిటీ వస్తే ఆటోమేటిక్గా టైం పీరియడ్ కూడా వస్తుంది. సో ఆ టైం పీరియడ్ కూడా వచ్చింది, చూసారు కదా. ఓకే, సో టైం పీరియడ్ కూడా వచ్చేసింది. టైం పీరియడ్ వాల్యూ, పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1/2 యాంప్లిట్యూడ్, 1 - 2 యాంగులర్ వెలాసిటీ. ఓకేనా? సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఇది క్లియర్ అవుతుంది. చూడమ్మా, ఇక్కడ ఒక పార్టికల్ ఉందట. ఏ పార్టికల్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. అది x = 1 సెంటీమీటర్ దగ్గర దాని వెలాసిటీ 4 సెంటీమీటర్స్ ఉంది, x = 2 సెంటీమీటర్స్ దగ్గర వెలాసిటీ 2 సెంటీమీటర్స్ ఉంది. మనల్ని ఏం అడిగాడు? యాంప్లిట్యూడ్, టైం పీరియడ్ అడిగాడు. మనకు తెలుసు వెలాసిటీకి ఫార్ములా v² = ω² × a² - x². ఓకే, v = ω × a² - x² కదా. దాన్ని మనం స్క్వేర్ చేస్తే ఇలా వస్తుంది. కాబట్టి v1² ఇది అవుతుంది, v2² ఇది అవుతుంది. x1 వాల్యూ, x2 వాల్యూ ఇచ్చేసాడు, అవి సబ్స్టిట్యూట్ చేసేసా. v1, v2 వాల్యూస్ కూడా ఇచ్చేసాడు, అవి కూడా సబ్స్టిట్యూట్ చేసా. v1² అంటే 16, v2² అంటే 4 వచ్చింది. ఓకే, అలాగే x1² అంటే 1², x2² అంటే 2², 4 వేస్తా. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 వచ్చేసినాయి. ఇప్పుడు మనకి యాంప్లిట్యూడ్ కావాలి, ఏం చేస్తాం? 1/2 వేస్తాం. ఇదిగోండి 1/2 వేసా. ఇదిగోండి 16/4 వచ్చింది. ఇక్కడ ω² క్యాన్సిల్ అయిపోయి ఇంక ఇదే మిగిలింది. సో ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 4/1 మిగిలింది, రైట్ హ్యాండ్ సైడ్ a² - 1/a² - 4 మిగిలింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసా. క్రాస్ మల్టిప్లై చేసి ఏ కోసం సాల్వ్ చేస్తే a = √5 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా. సో మనం ఫార్ములా గుర్తుపెట్టుకున్నామా? లేదు, జస్ట్ 1/2 గుర్తుపెట్టుకున్నాం, మనకి యాంప్లిట్యూడ్ వచ్చేసింది. అలాగే టైం పీరియడ్ ఏంటి? ఫార్ములా 1 - 2 గుర్తుపెట్టుకున్నాం. సో 1 - 2 వేస్తే చూడండమ్మా, 1 - 2 వేసినప్పుడు 16 = ω² × a² - 1. సో ω²ని మల్టిప్లై చేసి ఇలా వేసా. అలాగే 4 = ω² × a² - 4, ఇది సెకండ్ ఈక్వేషన్ ఇది. సో ω²ని లోపల బ్రాకెట్లో మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేసి ఇలా రాసా. ఇప్పుడు నేను మైనస్ చేస్తున్నా కాబట్టి కింద వాటి సింబల్స్ మారుతాయి కదమ్మా. మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది. సో ఇక్కడ ω² a² మైనస్ ω² a² రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 12 మిగిలింది, రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ 4ω² మైనస్ ω² 3ω² మిగిలింది. అంటే ω² వాల్యూ 4 వచ్చింది, ω = 2 రేడియన్స్ వచ్చింది. సో యాంగులర్ వెలాసిటీ వచ్చేసింది. యాంగులర్ వెలాసిటీ వస్తే టైం పీరియడ్ ఏమవుతుంది? t = 2π/ω. సో ఒమేగా బదులు 2 సబ్స్టిట్యూట్ చేసా, 5 సెకండ్స్. వెరీ సింపుల్. ఓకే అమ్మా, చూసారా? సో మనం ఇక్కడ ఫార్ములాస్ బట్టేసి వెళ్ళిపోయి హడావుడి చేసాం అనుకోండి, ఎన్ని ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటాం అమ్మా. అందుకని కొన్ని చోట్ల మనం ఇటువంటి టెక్నిక్స్ వాడుతూ ఉంటాం.
నెక్స్ట్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. యాక్సలరేషన్ ఎలా వస్తుంది? వెలాసిటీని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. ఇదిగోండి డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ మైనస్ ఒమేగా స్క్వేర్ వై వచ్చింది. మ్యాక్సిమం యాక్సలరేషన్ ఎక్కడ ఉంటుందమ్మా? ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఉంటుంది. అంటే y ఈక్వల్ టు ఏ దగ్గర యాక్సలరేషన్ మ్యాక్సిమం అవుతుంది. సో మ్యాక్సిమం యాక్సలరేషన్ ఒమేగా స్క్వేర్ ఏ. అలాగే యాక్సలరేషన్ ఈజ్ మ్యాక్సిమం అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అండ్ జీరో అట్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ దగ్గర యాక్సలరేషన్ జీరో అవుతుంది. అంటే y బదులు జీరో పెట్టండి, యాక్సలరేషన్ ఆటోమేటిక్గా జీరో అవుతుంది. వెలాసిటీకి ఆపోజిట్ అమ్మా. వెలాసిటీకి ఏమో మీన్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర జీరో ఉంటుంది. అదే యాక్సలరేషన్కి ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, మీన్ పొజిషన్ దగ్గర జీరో ఉంటుంది. ఓకే, సో ఏ మ్యాక్స్ ఏమో ఏ ఒమేగా స్క్వేర్, వి మ్యాక్స్ ఏమో ఏ ఒమేగా. ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎలా అడుగుతాడు చూడండి. ఓకే, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ మ్యాక్సిమం వెలాసిటీ అండ్ మ్యాక్సిమం యాక్సలరేషన్. క్వశ్చన్ ఏం అడుగుతాడు? మనల్ని టైం పీరియడ్ కానీ రెండు ఇచ్చేస్తాడమ్మా. మ్యాక్సిమం వెలాసిటీ, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఇచ్చేసి మనల్ని టైం పీరియడ్ కానీ యాంప్లిట్యూడ్ కానీ అడుగుతాడు. చూడమ్మా, మ్యాక్సిమం వెలాసిటీ వి మ్యాక్స్ ఈక్వల్ టు ఏ ఒమేగా, దాని ఈక్వేషన్ 1 అనుకున్నా. ఏ మ్యాక్స్ ఈక్వల్ టు ఏ ఒమేగా స్క్వేర్, దాని ఈక్వేషన్ 2 అనుకున్నా. వి మ్యాక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, దాని ఈక్వేషన్ 3 అనుకున్నా. 1 డివైడెడ్ బై 2 వేశారనుకోండి, ఏ క్యాన్సిల్ అయ్యి సింపుల్గా మనకి ఒమేగా మిగులుతుంది. సో 1 డివైడెడ్ బై 2 వేస్తే యాంగులర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు దాని నుంచి టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. అలా కాకుండా 2 డివైడెడ్ బై 3 వేశారనుకోండి, ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి కేవలం యాంప్లిట్యూడ్ మిగులుతుంది. సో యాంప్లిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే 2 డివైడెడ్ బై 3 వేస్తారు. ఓకే, సో అదమ్మా అది ఆ రకంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఫార్ములాస్ ఇచ్చాడు, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి అమ్మ, దానికి సంబంధించిన ప్రాబ్లం. ఒక పార్టికల్ ఉంది, ఆ పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది విత్ మ్యాక్సిమం వెలాసిటీ 10 సెంటీమీటర్స్ పర్ సెకండ్. మ్యాక్సిమం వెలాసిటీ ఇచ్చాడు. ఓకే, అలాగే మ్యాక్సిమం యాక్సలరేషన్ కూడా ఇచ్చాడమ్మా, 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మనల్ని ఏమడిగాడు? యాంప్లిట్యూడ్ అండ్ టైం పీరియడ్ అడిగాడు. ఏం చేశాను? సింపుల్గా 1, 2, 3 ఈక్వేషన్స్ రాశాను, నాకు తెలిసినవే. చూడండి ఒకసారి అక్కడ. ఓకేనా? రైట్, సో ఇక్కడ 1, 2, 3 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత టైం పీరియడ్ కావాలంటే 1/2 వేస్తా. 1/2 వేస్తే మనకి ఏమొచ్చిందమ్మా? ఒమేగా ఈక్వల్ టు 2 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. అయితే ఇక్కడ నేను టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడం మర్చిపోయాను. ఒక్కసారి చూడమ్మా, ఒమేగా ఈక్వల్ టు 2 రేడియన్స్ వచ్చింది. సో టీ ఈక్వల్ టు 2π బై ఒమేగా. సో 2π బై 2 క్యాన్సిల్ అయ్యి 5 సెకండ్స్ వచ్చింది. ఓకే, సో టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడం మర్చిపోయాము, మీరు చేయండి. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ కావాలంటే 2 డివైడెడ్ బై 3 వేస్తాం. మీ ఇష్టం, దేని 1, దేని 2, దేని 3 అనుకుంటారో మీ ఇష్టం. ఓకే, మీకు నచ్చినట్టు చేసుకోండి. బట్ ఫైనల్గా మనకి ప్రొసీజర్ అయితే ఇది. యాంప్లిట్యూడ్ కావాలంటే 2 డివైడెడ్ బై 3 వేయండి. ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? ఓన్లీ ఏ మిగులుతుంది. ఇక్కడ చూడమ్మా, ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడేమో 20 వచ్చింది, ఇక్కడ వి స్క్వేర్ కాబట్టి 100 వేసాం. సో 20/100 ఈక్వల్ టు ఏ ఒమేగా స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి మనకి 1/a ఈక్వల్ టు 1/5 వచ్చింది. అంటే ఏ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఏవై గ్రాఫ్. ఓకే, ఏకి వైకి గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఏ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ వై, అంటే వై ఈక్వల్ టు ఎంఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ నెగిటివ్ ఉంటుంది. ఆ స్లోప్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? మైనస్ ఒమేగా స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో అది నేను చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం కూడా ఉంది, ఆ ప్రాబ్లం కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండమ్మా. యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఇచ్చాడు. గ్రాఫ్ ఇచ్చి మనల్ని టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో గ్రాఫ్ నుంచి మనం చెప్పొచ్చు ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఒమేగా స్క్వేర్ అంటే జస్ట్ tan 45 క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. tan 45 అదే tan θ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ tan θ అంటే tan 45 యాక్చువల్గా మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. బట్ యాక్చువల్గా ఇది నెగిటివ్ యాంగిలేనమ్మా 45 డిగ్రీస్ అనేది. సో అక్కడ మైనస్ మనం సెపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఒమేగా స్క్వేర్ వాల్యూ 1 వస్తుంది. ఓకే, రైట్, అంటే ఒమేగా వాల్యూ కూడా 1 వస్తుంది. ఓకేనా? ఒమేగా 1 అంటే 2π బై టీ ఈక్వల్ టు 1, దాని నుంచి టీ ఈక్వల్ టు 2π సెకండ్స్. ఓకే, సింపుల్. సో అలా గ్రాఫ్ మీద ప్రాబ్లమ్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ గ్రాఫ్స్ అమ్మ. వైకి టీకి మధ్యలో గ్రాఫ్, వీకి టీకి మధ్యలో గ్రాఫ్, యాక్సలరేషన్కి టైంకి మధ్యలో గ్రాఫ్స్ ఎలా ఉంటాయనేది ఇదిగోండి ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్గా చూడొచ్చు. ఓకే, డిస్ప్లేస్మెంట్ 0 అయిన చోట వెలాసిటీ మ్యాక్సిమం అయింది, యాక్సలరేషన్ 0 అయింది. డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం అయిన చోట వెలాసిటీ మ్యాక్సిమం అయింది, యాక్సలరేషన్ ఏమైంది? యాక్సలరేషన్ కూడా మ్యాక్సిమం అయింది కానీ నెగిటివ్, సారీ, డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం అయిన చోట వెలాసిటీ 0 అయింది, యాక్సలరేషన్ మ్యాక్సిమం అయిందమ్మ. ఓకే, అలాగే ఈ గ్రాఫ్ నుంచి చాలా పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పక్కన రాసా చూడనమ్మా. డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీకి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ x = a sin ωt అనుకోండి, v = ఏమవుతుంది? దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే a ఒమేగా cos ωt వస్తుంది. ఆ cos ωtని సైన్లో రాసుకున్నారనుకోండి, a ఒమేగా sin ωt + π/2 అవుతుంది. ఓకే, అలాగే యాక్సలరేషన్ కూడా నేను రాస్తే కనుక ఈ మైనస్ పోవాలి అంటే లోపల 180 degreesతో పెట్టాలమ్మా. పెడితే మీకు ఈక్వేషన్స్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఎక్స్కి వీకి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? π/2. సో డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీకి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ π/2. అలాగే ఎక్స్కి ఏకి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ π. లాస్ట్ పాయింట్ కింద రాసే చూడండి. డిస్ప్లేస్మెంట్కి యాక్సలరేషన్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ π. ఓన్లీ ఫేజ్ డిఫరెన్సే చూడండి. ఓకే, వెలాసిటీకి యాక్సలరేషన్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ π/2. సో ఇక్కడ ωt + π/2 ఉంది, ఇక్కడ ωt + π ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఎంత? π/2 అంతే. ఓకే, సో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకో. ఆ పాయింట్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వెలాసిటీ, యాక్సలరేషన్ సింపుల్ ఏ విధంగా మారుతాయి అనే దానికి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఏ విధంగా మారుతాయి అనేది ఒక చిన్న టేబుల్ ఉందమ్మా. ఆ టేబుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్ని ఈక్వేషన్స్ నుంచి చెప్పినవే. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇంకోటి, ఇది ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టైం పీరియడ్ ఆఫ్ మోషన్. ఓకే, సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి డాంప్డ్, హార్మోనిక్, ఫోర్స్డ్ ఉంటాయి. అవి చిన్న టాపిక్సే, దాంతో మనం వీడియో ఎండ్ చేద్దాం. ముందు ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టైం పీరియడ్ ఆఫ్ మోషన్. టైం పీరియడ్ ఆఫ్ మోషన్ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడు అనే దానికి ఇది కూడా మీకు మంచి క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ఏంటో చూడండి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఒక స్మూత్ సర్ఫేస్ ఉంది, ఇక్కడ ఒక స్ప్రింగ్ ఇలా అటాచ్ చేసాం. ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్కి m అనే మాస్ v అనే వెలాసిటీ తోటి ఇలా వస్తుంది. ఆ m అనే మాస్ ఈ సర్ఫేస్ నుంచి d అనే డిస్టెన్స్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు m అనే మాస్ v అనే వెలాసిటీతో ఇలా వస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు స్ప్రింగ్ని ఇలాగా ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసిన తర్వాత స్ప్రింగ్ ఏం చేస్తుంది? రెస్టోరింగ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ m అనే మాస్ మళ్ళీ ఇలా వచ్చి ఈ పర్టికులర్ సర్ఫేస్ని స్ట్రైక్ చేసి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఓకే, సో ఇలా అటు ఇటు ఆసిలేషన్స్ చేస్తుంది. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఆసిలేషన్స్ యొక్క టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. కొలిజన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ m అనే మాస్ v అనే వెలాసిటీతో ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి ఏం జరిగిందో చూడండి. వచ్చిన తర్వాత ఈ స్ప్రింగ్ని ఇలా ప్రెస్ చేసింది. సో ఇది మీన్ పొజిషన్ అనుకుందాం. ఈ స్ప్రింగ్ని ఇలా ప్రెస్ చేసిన తర్వాత మ్యాక్సిమం కంప్రెషన్ వచ్చిన తర్వాత వెలాసిటీ 0 అవుతుంది కదా, అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకుందాం. సో అది +a అవుతుంది, అంటే అది యాంప్లిట్యూడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 0 నుంచి a అనే యాంప్లిట్యూడ్కి ఇక్కడ బ్లాక్ ట్రావెల్ చేసినట్టు దానికి పట్టే టైం ఎంత అవుతుందమ్మా? దానికి పట్టే టైం ఎంత అవుతుంది? t/4. అలాగే ఏ నుంచి 0కి మళ్ళీ ఇది వెనక్కి వస్తుంది కదా, సో ఏ నుంచి 0కి ట్రావెల్ చేయడానికి పట్టే టైం t/4. మళ్ళీ 0 నుంచి గోడకి వెళ్తుంది కదా, 0 నుంచి గోడకి కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుందమ్మా. ఓకే, కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి పట్టే టైం ఏమవుతుంది? టైం t = డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఏమో d డివైడెడ్ బై స్పీడ్ ఏమో v. సో టైం t = d/v అవుతుంది. సో దీన్ని కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇటు రావడానికి పట్టిన టైం కూడా d/vనే అవుతుంది. సో టోటల్ టైం ఎంత? ఒక ఆసిలేషన్కి టోటల్ టైం ఎంత అంటే t/4 + t/4 ప్లస్ స్మాల్ t ప్లస్ ఇంకొక స్మాల్ t. అదే నేను వేసి క్యాల్కులేట్ చేస్తే నాకు ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది చూడండి, t/2 + 2 × d/v వచ్చింది. t అంటే టైం పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ ఇది. సో అదేమవుతుంది? 2π√m/k అవుతుంది. సో t బదులు 2π√m/k పెట్టేసి
1/2 బయట రాసుకున్న 2 క్యాన్సిల్ అయింది. మనకి ఏం మిగిలింది π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m/k ప్లస్ 2 ఇంటూ d/v. ఓకే అమ్మ. సో ఆ రకంగా టైం పీరియడ్ మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి అమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఇది ఒక పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ వాల్. ఓకే, ఇప్పుడు ఈ బాబ్ని ఇలా లాగి వదిలితే ఇది దీన్ని ఇలా స్ట్రైక్ చేసి మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా స్ట్రైక్ చేసి మళ్ళీ ఇలా వస్తుంది. ఈ రకంగా ఆసిలేట్ చేస్తూ ఉంటుంది. సో సెంటర్లో నేను ఇక్కడ లైన్ డ్రా చేస్తే ఇక్కడేమో 6 degrees చేస్తుంది, ఇక్కడ 3 degrees చేస్తుంది. అంటే ఇది చూడమ్మా, ఒక్కసారి ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, ఇది చూడమ్మా, ఇది 6 degrees, ఇది 3 degrees అంటే ఏంటి? ఇక్కడ ఇది మీన్ పొజిషన్ అనుకుంటే ఈ యాంప్లిట్యూడ్ ఏ అవుతుంది, ఇదేమవుతుందమ్మా a/2 అవుతుంది. అంతేనా? ఇది ఏ అవుతుంది, ఇది a/2 అవుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి ఏ నుంచి 0కి వస్తుంది. సెకండ్ స్టెప్ 0 నుంచి a/2కి వెళ్తుంది. థర్డ్ స్టెప్ a/2 నుంచి 0కి వస్తుంది. ఫోర్త్ స్టెప్ 0 నుంచి ఏకి వెళ్తుంది. సో మీకు మళ్ళీ ఆ చార్ట్ ఉపయోగపడుతుంది. చూడండి, ఆ చార్ట్లో ఏం చెప్తున్నాం, 0 నుంచి ఏ నుంచి 0కి వెళ్ళే టైం t/4, అలాగే 0 నుంచి a/2కి వెళ్ళే టైం t/12, అలాగే a/2 నుంచి 0కి వచ్చే టైం కూడా t/12. ఆ చార్ట్ గుర్తుండాలమ్మా. మళ్ళీ 0 నుంచి ఏకి వచ్చే టైం t/4, ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 2t/3 వస్తుంది. టీ అంటే ఏంటమ్మా? మళ్ళీ టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? t = 2π√L/g. దేర్ఫోర్ టోటల్ టైం ఏమవుతుంది అంటే 2/3 × 2π√L/g అవుతుంది. దేర్ఫోర్ 4/3, అంతే కదమ్మా. ఇక్కడ 2t/3 వచ్చింది. టీ అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4π/3√L/g వస్తుంది. ఓకే అమ్మా, ఇది టైం పీరియడ్ బేస్డ్ ఫార్ములా. ప్రాబ్లమ్స్. నెక్స్ట్, ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి ఏమేమి ఎనర్జీస్ ఉంటాయమ్మా? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా 12mv², v² బదులు ω² × a² - x² వేస్తే కైనెటిక్ ఎనర్జీ = 12m ω² × a² - x² అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే 12kx² అమ్మ, సింపుల్ ఫార్ములా. సో x బదులు మీరు k బదులు mω² కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి ఎలా mω² ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఉంది చూడండి. సో 12mω² a² వస్తుంది. టోటల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ రెండింటిని యాడ్ చేస్తే 12mω² a², ఆ వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ మెయిన్ పొజిషన్ దగ్గర 0 అయితే ఈ ఫార్ములాస్ అమ్మ. ఏది పొటెన్షియల్ ఎనర్జీకి 12mω² a² కదా, ఇది x², సారీ ఇది a² కాదు, x², కొంచెం ఇది తప్పు రాసామమ్మా. సో అది స్ట్రైక్ ఆఫ్ చేసి మళ్ళీ రాస్తా. సో 12mω² x² అమ్మ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? 12mω² a² అవుతుంది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ మెయిన్ పొజిషన్ దగ్గర జనరల్గా పొటెన్షియల్ ఎనర్జీ 0 అని తీసుకుంటాం. అలా కాకుండా పొటెన్షియల్ ఎనర్జీ మెయిన్ పొజిషన్ దగ్గర ఎంతో కొంత ఉందనుకోండి, u0 ఉందనుకోండి, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏమవుతుంది? 12mω² x² + u0 అవుతుంది. క్వశ్చన్లో జాగ్రత్తగా చూసుకొని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీ ఎలా మారుతుంది, పొజిషన్తో పాటు ఎలా మారుతుంది అనేదానికి ఇదిగోండమ్మా, ఇక్కడ మనం ఒక ఇది రాసుకున్నాం, అదే ఒక గ్రాఫ్ డ్రా చేసాం. ఇదిగోండమ్మా గ్రాఫ్ చూడమ్మా. ఇక్కడ ఎక్కడ డిస్ప్లేస్మెంట్ కనుక y లేదా x = ±a/√2 అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఈక్వల్ అవుతాయి ఈ పాయింట్స్ దగ్గర. మిగతా చోట్ల కైనెటిక్ ఎనర్జీ ఇలా మారుతుంది, దానికి ఆపోజిట్గా పొటెన్షియల్ ఎనర్జీ ఇలా మారుతుంది. ఓకేనా? సో వేరియేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ విత్ టైం ప్రకారం కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా మారుతాయి అంటే ఇదిగోండి ఈ విధంగా మారుతాయి. అది కూడా గ్రాఫ్ ఇలా డ్రా చేశాడు చూడండి అమ్మ. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఏమో డాటెడ్ లైన్లో డ్రా చేశాడు, కైనెటిక్ ఎనర్జీ బ్రాడ్ లైన్లో డ్రా చేశాడు, చూసుకోండి. ఓకేనా? సో ఇప్పటి వరకు చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఏది టైం టేకన్, ఫేజ్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ టేబుల్లో ఉందమ్మా. సో ఏ పొజిషన్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అనేది మొత్తం ఈ టేబుల్లో ఉంటుంది. మీరు చూస్తే చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా ఆ ఫార్ములాస్ నుంచి డిరైవ్ చేసుకోవచ్చు కూడా.
ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంది చూడండి. ఓకే, ఇక్కడ టైం టేకెన్ చూడమ్మా, 0 నుంచి a/2కి t/12, 0 నుంచి a/√2కి t/8, 0 నుంచి √3a/2కి t, ఇది t/6 అనేది p/6 అని పడింది ప్రింట్. సో 0 నుంచి ఏకి వెళ్ళడానికి t/4, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ చూడమ్మా, ఫేజులు కూడా ఇచ్చాడు చూడండి. 0 నుంచి a/2కి π/6, 0 నుంచి a/√2కి π/4, 0కి √3a/2కి π/3, 0కి ఏకి మధ్యలో ఫేజ్ ఎంత π/2. సో ఇలాగ ఫేజులు కూడా ఇచ్చాడు. సో ఈ టేబుల్ మీరు ఒక చోట రాసుకొని జస్ట్ ఒక లుక్ అయితే వేయండి. ఓకే, అర్థమైందమ్మా? నెక్స్ట్, సో ఇక్కడ చాలా మ్యాటర్ పెట్టించామా, దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పెట్టించాను. ఓకే, ఇది ఒక్కసారి చూసుకోండి. ఓకే, చూడమ్మా, ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? వెన్ ఎ పార్టికల్ ఈస్ పర్ఫార్మింగ్ లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ 2 times ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీకి డబుల్ ఉంది అన్నాడు అట్ ఏ పొజిషన్ ఏ అనే పొజిషన్ దగ్గర. అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ 2 times ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అట్ పొజిషన్ బి. పొజిషన్ బి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీకి 2 times ఉందట. ఫైండ్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ టు కైనెటిక్ ఎనర్జీ అట్ బి. సో ఫస్ట్ మనం టోటల్ ఎనర్జీ అట్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. అది కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ అవుతుంది. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ఏమి ఇచ్చాడమ్మా? 2 into పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ అని క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఏమవుతుంది? 1/2 into కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ అవుతుంది. సో టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ప్లస్ 1/2 into కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ, దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ. ఓకే, సో టోటల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? 3/2 కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ అవుతుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టోటల్ ఎనర్జీ అట్ బి, అది కూడా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అట్ బి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి. అయితే పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? 2 times ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. దేర్ఫోర్ 2 into కైనెటిక్ ఎనర్జీ అట్ బి రాసా. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా టోటల్ ఎనర్జీ ఏమొచ్చిందమ్మా? 3 into కైనెటిక్ ఎనర్జీ అట్ బి వచ్చింది. సో ఇక్కడ నేను టోటల్ ప్రాబ్లమ్ని కైనెటిక్ ఎనర్జీస్లోకి మార్చేసా, ఎందుకంటే వాడు కైనెటిక్ ఎనర్జీస్ రేషియో అడిగాడు. సో ఏ దగ్గర బి దగ్గర టోటల్ ఎనర్జీ ఈక్వల్ అవ్వాలి. సో ఆ టోటల్ ఎనర్జీని నేను ఈక్వేట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ, అదే కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ డివైడెడ్ బై కైనెటిక్ ఎనర్జీ అట్ బి ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 2/1 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడమ్మా, డాంప్డ్ ఆసిలేషన్స్. చూడమ్మా, ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అనేవి ఐడియల్ కాన్సెప్ట్ అమ్మా. యాక్చువల్గా మనం ఒక బాబ్ని, అంటే ఒక సింపుల్ పెండలంని ఆసిలేట్ చేసినప్పుడు దేంట్లో ఆసిలేట్ అవుతుంది? ఎయిర్లో ఆసిలేట్ అవుతుంది. దానివల్ల యాంప్లిట్యూడ్ అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి ఫైనల్గా 0 అయిపోతుంది. ఓకేనా? సో అలా ఫైనల్గా 0 అయినప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ రకంగా రాస్తాం. డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేషన్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ రకంగా రాస్తాం. md2x/dt² ప్లస్ b into dx/dt ప్లస్ kx ఈక్వల్ టు 0. ఓకే, లేదా d2x/dt² ఇలా కూడా రాస్తాం. ఈ మొత్తం ఈక్వేషన్ని mతో డివైడ్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? d2x/dt² ప్లస్ b/m into dx/dt ప్లస్ k/m into x ఈక్వల్ టు 0. k/m అంటే ω² అంటాం. జనరల్గా b/mని వేరే కాన్స్టెంట్ దేనితోటో మనం చేస్తాం, ఇప్పుడు అదంతా రాయాల్సిన పని లేదు. b/m అంటే డాంపింగ్ కాన్స్టెంట్ అని గుర్తుపెట్టుకోండి, k/m అంటే ω² అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ b అంటే ఏంటమ్మా? కోషంట్ ఆఫ్ డాంపింగ్ అని చెప్పాడు. ఓకేనా? సో ఈ పైన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఈ సొల్యూషన్ అయితే ఇలా ఉంటుందమ్మా. ఓకే, a sin ω0t ప్లస్ φ. ω0 అనేది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. అయితే ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. యాంప్లిట్యూడ్ ఆఫ్ డాంప్డ్ ఆసిలేషన్ గుర్తుపెట్టుకోండి, a0 e⁻ b/2m into t. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ చూసి మీరు భయపడకండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నా దాని నుంచి మనం అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని టచ్ చేయకుండా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం, చూద్దరు కానీ. ఓకే, సో యాంప్లిట్యూడ్ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ గుర్తుపెట్టుకున్నాం ఇది. సో దిస్ ఈజ్ at ఈక్వల్ టు a0 e⁻ b/2m into t. ఇక్కడ a0 అంటే ఇనీషియల్ యాంప్లిట్యూడ్, ఇనీషియల్గా ఎంత యాంప్లిట్యూడ్ ఉంది. అలాగే
యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఏమవుతుంది అంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా అని ఇక్కడ ఉంటుంది, అది రాయలేదు, పడలేదు, ప్రింటింగ్లో పడలేదు, సో నేను రాస్తాగండమ్మా. సో ఒమేగా డాష్ అయి ఉంటుంది, అది ఒమేగా డాష్ ఈక్వల్ టు ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ b/2m హోల్ స్క్వేర్. ఒమేగా నాట్ అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. సపోజ్ b/2m కనుక ఒమేగా నాట్ కనుక లెస్, ఒమేగా నాట్ కన్నా తక్కువ ఉంటే అండర్ డాంప్డ్ ఆసిలేషన్, ఈక్వల్గా ఉంటే క్రిటికల్లీ డాంప్డ్ ఆసిలేషన్, గ్రేటర్ దాన్ ఒమేగా నాట్ ఉంటే ఓవర్ డాంప్డ్ ఆసిలేషన్. ఓకేనా? రైట్. జనరల్గా మనకు ఉండే కండిషన్ అండర్ డాంప్డ్ కండిషన్ ఉంటుందమ్మా. ఓకే, అయితే మెకానికల్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుందో చూడండి. మెకానికల్ ఎనర్జీ ½ m² a² మీకు తెలిసింది టోటల్ మెకానికల్ ఎనర్జీ. a² బదులు ఇది మన యాంప్లిట్యూడ్ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా. a0 e పవర్ మైనస్ b/2m ఇంటూ టీ, ఆ హోల్ స్క్వేర్ మనం రాసామంటే a02 e పవర్ మైనస్ b/2m హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేరు ఈ 2 క్యాన్సిల్ అయ్యి ఈ ఈక్వల్ టు ఈ చూడండి, ఈ టోటల్ ½ m² a02 బదులు e0 పెట్టాం, ఇంకేం మిగులుతుంది e పవర్ మైనస్ b/m ఇంటూ టీ, అది మిగులుతుంది. సో మెకానికల్ ఎనర్జీ ఆ విధంగా వస్తుంది. ఏది ఎలా వచ్చినా కానీ ఎక్స్పోనెంట్ని టచ్ చేయకుండా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తామో చూడండి ఒకసారి. ఓకే, సో ఒకసారి కింద ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం ఉంది చూడండి. ఏంటో ప్రాక్టీస్ ప్రాబ్లం. ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎ డాంప్డ్ ఆసిలేటర్ బికమ్స్ 1/3 in 2 seconds. సో ఇనీషియల్ యాంప్లిట్యూడ్కి 1/3 అయిందట 2 secondsలో డాంప్డ్ ఆసిలేటర్ యొక్క యాంప్లిట్యూడ్. If its amplitude after 6 seconds is 1/n times the original amplitude, 1/n times the original amplitude, the value of n is. ఓకే, 6 seconds తర్వాత 1/n టైమ్స్ అయితే ఒరిజినల్ యాంప్లిట్యూడ్కి 1/n టైమ్స్ అయితే వాల్యూ ఆఫ్ n ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సరే, రైట్. సో చూడమ్మా, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, 2 secondsలో 1/3 అయ్యింది అన్నాడు. సో a ఈక్వల్ టు a0 e పవర్ మైనస్ b/2m ఇంటూ టీలో టీ బదులు నేను 2 seconds సబ్స్టిట్యూట్ చేశా, ఏ బదులు a0/3 సబ్స్టిట్యూట్ చేశా, ఎందుకంటే ఒరిజినల్ యాంప్లిట్యూడ్కి 1/3 అయింది అన్నాడు. సో a0 క్యాన్సిల్ అయింది. ఓకే, సో 1/3 ఈక్వల్ టు e పవర్ మైనస్ b/2m, 2 బదులు అంటే హోల్ స్క్వేర్ వచ్చింది అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఈ హోల్ స్క్వేర్ పోవాలి అంటే బోత్ సైడ్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. అప్పుడు e పవర్ మైనస్ b/2m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 1/3 హోల్ పవర్ ½ వస్తుంది. సో ఎక్స్పోనెన్షన్ మనం టచ్ చేయలేదు, e పవర్ మైనస్ b/2m ఆ ఎక్స్పోనెంట్ని మనం టచ్ చేయలేదు, టచ్ చేయకుండా అలాగే వదిలేసాం. నెక్స్ట్ t ఈక్వల్ టు 6 seconds దగ్గర ఏమైంది అన్నాడు, 1/n టైమ్స్ కింద మారింది అన్నాడు. సో అది కూడా అలాగే వేస్తా, t బదులు 6 పెట్టాను, a0 బదులు ఏం పెడతా, 1/n పెడతా. ఓకే, రైట్. 1/n పెట్టక్కర్లేదమ్మా. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్గా a0 బదులు 1/n పెట్టాలి, నేను ఇక్కడ పెట్టలేదు, సరే మీరు చూసుకోండి అది. రైట్, సో a0 ఇంటూ ఏమొచ్చింది ఇక్కడ 1/3, చూడండి జాగ్రత్త చూడండి, e పవర్ మైనస్ b/2m అంటే 1/3 హోల్ పవర్ ½ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఆ 1/3 హోల్ పవర్ ½ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసా. సో e పవర్ మైనస్ b/2m ఎక్స్పోనెన్షియల్ పార్ట్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేస్తాం. ఇది ఇంకా హోల్ పవర్ 6 కూడా ఉంది కదా, హోల్ పవర్ 6 పెట్టా, ఈ 2 6ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది, a0/27 మిగిలింది. ఓకే, వాడు ఏమన్నాడు 1/n టైమ్స్ అవుతుంది అన్నాడు, మనకేమైంది a0/27 అయింది. సో n వాల్యూ ఏమవుతుందమ్మా, 27. ఫినిష్. ఓకే, n వాల్యూ ఏమవుతుంది 27. యాక్చువల్గా ఏ బదులు a0/n పెట్టాలి, అప్పుడు n వాల్యూ 27 ఈజీగా వస్తుంది. నేను పెట్టడం మర్చిపోయాను, మీరు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అటువంటి ప్రాబ్లమే ఇంకోటి మీ ప్రాక్టీస్ కోసం పెట్టాము. యాంప్లిట్యూడ్ బికమ్స్ ½ ఆఫ్ మ్యాక్సిమం ఆఫ్టర్ 4 seconds. ఫైండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్టర్ 12 seconds అన్న. ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఆన్సర్ a0/8 రావాలి. మీరు ప్రాక్టీస్ చేయండి మా ప్రాబ్లం. నెక్స్ట్ డాంప్డ్ ఈక్వేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒమేగా అంటే ఫోర్స్డ్ ఆసిలేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ ఫోర్స్డ్ ఆసిలేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకి రెజొనెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఫోర్స్డ్ ఆసిలేషన్ సంబంధించిన థియరీ మీద ఎక్కువ థియరీ బిట్సే ఉంటాయి, కానీ ఈ పర్టికులర్గా దీని మీద మనల్ని ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అయితే ఏం అడగడమ్మా. సో మీరు హ్యాపీగా దీని గురించి పెద్దగా వరి అవ్వకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా?
సో ఫోర్స్డ్ ఆసిలేషన్స్ సంబంధించి ఓన్లీ థియరీ చదవండి, డాంప్డ్ ఆసిలేషన్ సంబంధించి ఆ పైన ప్రాబ్లమ్స్ చేయండి, సరిపోతుంది. ఓకే అమ్మ, ఇక్కడితో సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆపుతున్నామా, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 hours అయింది. సో ఇంకా నేను దీన్ని సాగదీస్తే వీడియో బాగా పెద్దగా అయిపోతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతున్నాను. నెక్స్ట్ వీడియో నేను థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చేస్తాను. ఓకేనా? రైట్.